సమయానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అబ్రహామయ్య గారికి వాక్య సందేశ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రాలు. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో, ప్రేమ కలిగిన నామములో ప్రభునందు ప్రియులైన మీకందరికీ, సహపాఠి దైవ సేవకులకు, స్థానిక దైవజనులకు, సంఘానికి వచ్చిన వారందరికీ కూడా ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఈ దేశంలో అనేక మంది పండితులు ఉన్నారు, బహుభాషా కోవిదులు ఉన్నారు. అంటే అనేకమైన భాషలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయనకు 17 భాషలు తెలుసుట, 5 భాషల్లో పండితుడు అని పేరు చెప్పను నేను. ఈ దేశంలోనే ఒక ప్రధాని, కానీ ఆయనకు బైబిల్ తెలియదు. తరువాత నన్నయ్య భారతం రాస్తూ ఒక పద్యం రాశాడు. ఏమన్నాడంటే, నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే నొక సుతుండు మేలు, తత్సుత శతకంబున కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్ అని రాశాడు. నేను చెప్పింది శ్లోకం కాదు, సంస్కృతము కాదు, తెలుగులో పద్యం. ఉప్పు నీటి బావులు 100 తవ్వించటం కంటే మంచినీటి బావి ఒక్కటి తవ్విస్తే మేలుట. అటువంటి మంచినీటి బావులు 100 తవ్వించటం కంటే ఒక యజ్ఞం చేస్తే మేలుట. అటువంటి యజ్ఞాలు 100 చేయటం కంటే ఒక కొడుకు పుడితే మేలుట. పున్నామ నరకత్రాయతి ఇది పుత్రః అని అంటారు. అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు. ఆ పుత్రుడు ఎక్కడున్నాడు? ఆయనే అద్వితీయ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను పరిచయం చేసేదే ఈ బైబిల్ గ్రంథం. తరువాత తత్సుత శతకంబున కంటే, అటువంటి 100 కొడుకుల కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అంటే ఒక మంచి వాక్యము మేలైనది. దీన్ని బట్టి అన్నిటికంటే మేలైనది ఏది చెప్పండి? ఒక మంచి వాక్యం. ఈ వాక్యము ఆ నన్నయ్య గారు ఎవరంటే, మనకు తెలుగు లిపిని అందించిన వాడే ఆయన. తెలుగు భాషకు అంతవరకు మాట్లాడుకోవటం వాచకం ఉంది, కానీ అంటే మాట మాట్లాడుకోవటమే కానీ రాయటం తెలియదు. తెలుగులో రాయాలంటే మళ్ళీ సంస్కృతంలో రాసుకోవాలి, లేదా ప్రాకృతంలో రాసుకోవాలి. అలాంటిది ఆయన 11వ శతాబ్దంలో మనకు లిపిని ఇచ్చాడు. వాళ్ళు మొదలుకొని షా బండిరావు వరకు మనకు లిపిని ఇచ్చాడు, రాయటం నేర్పించాడు, చదవడం నేర్పించాడు. ఆయన ద్వారానే ఇది మనకు వచ్చింది. అటువంటి మహాపండితుడు, సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు. అటువంటి ఆయన, ఈ వాక్యం ఆయనకు అందుబాటులో లేదు. కానీ మనకు ఎన్ని భాషలు వచ్చి చెప్పండి పండితులు? మనకు తెలుగు వచ్చా? అసలు తెలుగు రాదు. శ్రీకాకుళం జిల్లా, నేను కూడా శ్రీకాకుళం జిల్లా వాడిని సుమారుగా, ఎందుకంటే విజయనగరం జిల్లాలో చదువుకున్నాను, శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం చేశాను, మళ్ళీ సేవ చేశాను, అన్నీ చేశాను. శ్రీకాకుళం జిల్లాలో తెలుగు అంతా ఒరియా కలిసిపోయి ఉంటుంది. చిత్తూరు జిల్లాకి పోయి తెలుగు అంటే అది తమిళం కలిసిపోయి ఉంటుంది. హైదరాబాద్ పోయిన తెలుగు అంటే ఉర్దూ కలిసిపోయి ఉంటుంది. ఎక్కడైనా తెలుగు కూడా అంతే, ఎక్కడ తెలుగు అన్నా కల్తీయే. మనకు తెలుగే సరిగా రాదు. సంస్కృతం వస్తుందా? కోపం వస్తే వస్తుంది, అవునా కాదా చెప్పండి? కోపం వస్తే సంస్కృతం వస్తుంది, ఇక మామూలుగా రాదు అది. అంత పండితులు మనం.
మనలాంటి అజ్ఞానుల దగ్గరకు, పామరుల దగ్గరకు ఈ దేవుని వాక్యం వచ్చింది. మనం ఎంత ధన్యులం. కనుక 11వ శతాబ్దంలో ఆయన అన్నాడు, సూనృత వాక్యం మేలు చూడగానే. ఆయన దగ్గరకు ఆ వాక్యం పోయిందో లేదో తెలియదు, కానీ ఈ దినం అవేమీ తెలియనటువంటి పామరులమైన మన దగ్గరకు ఈ గొప్ప వాక్యం, ఈ మంచి వాక్యం, జీవింపజేసే వాక్యం, బ్రతికించే వాక్యం, నెమ్మది ఇచ్చే వాక్యం, ఆదరణ ఇచ్చే వాక్యం, జీవితాన్ని మార్చి బాగు చేసేటటువంటి వాక్యం, జీవితాలను ఆశీర్వదించేటటువంటి వాక్యం, ఇటువంటి వాక్యం మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనం దీన్ని ఎంత గౌరవించాలి, మనం ఎంత ఆతృతగా దీని విషయమై మనం దీన్ని కలిగి ఉండాలి, మనం ఎంతగా గౌరవంతో దీన్ని మనం వినాలి, చదవాలి, తర్వాత దీన్ని పాటించాలి, అర్థం చేసుకోవటం కోసం ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. కనుక దయచేసి కొద్ది సమయం ఈ బైబిల్లోని వాక్యం, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఊరకనే ముచ్చట్లు పెట్టుకోవద్దు. మీటింగ్ వచ్చిన తర్వాత దయచేసి ముందున కూర్చున్నవారు మీరెవ్వరూ మాట్లాడవద్దు. మీరు మాట్లాడితే మిమ్మల్ని వెనక్కి పంపిస్తాను. ఎవరు దయచేసి మాట్లాడకుండా కొద్ది సమయం ఈ వాక్యం మీద ధ్యాస ఉంచాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి రండి, కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు మార్చి చదువుకుందాం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని. కలిసి చదువుకుందాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ తండ్రి, ఈ రాత్రి కాలంలో ప్రభువా ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు. పాటల్లోనూ, ఆరాధనలోనూ, ప్రభు కానుకలు పట్టడంలోనూ, ఆయా పరిస్థితులన్నింటిలో కూడా తండ్రి మీ కృపను విస్తరింపజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. వాయిద్యం వాయించిన వారిని బట్టి కూడా వందనాలు ప్రభువా. ఈ సౌండ్ సిస్టమ్, లైటింగ్ అరేంజ్ చేసిన వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. ఇక్కడ చిన్న పెద్ద పని చేసిన ప్రతి వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏర్పాట్లన్నింటిలో తండ్రి పాలు పంపులు పొందుతున్న ప్రతి వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. సహోదరులు, సహోదరులు, చిన్నవారు, పెద్దవారు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభువా. వేడుకుంటున్నాము ఈ సమయంలో తండ్రి, మీ వాక్యం దగ్గరకు వస్తున్నాం తండ్రి. నీ వాక్యం వెల్లడేవుడితోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును తండ్రి. మీ వాక్యం వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయండి. మీ ముఖ కాంతిని మా మీద ఉదయింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మాకు నెమ్మది దయచేయండి. మీ వాక్యం మా మనోనేత్రాలు వెలిగించగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. మీ ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవండి. మీ లేఖనమందలి సంగతులు గ్రహించినట్లు మా మనస్సు తెరవండి ప్రభువా. మాకు జ్ఞాన హృదయం దయచేయండి. వినయ చెవి గ్రహించే హృదయం అనుగ్రహించండి. నెమ్మది దయచేయండి. కనబడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో బంధిస్తూ ఉన్నాం, మీరు బంధించండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ ఈ స్వాధీనంలో ఉంచుకోండి. చిన్నపిల్లలు వచ్చే గలిబిలి ప్రభువా మీరే దూరం చేయండి, సహాయం చేయండి. అందరినీ మీ స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ తండ్రి, మీ దాసుని తండ్రి, అయోగ్య దాసుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. కొలతలిన ఆత్మతో నింపండి. మరొకసారి నా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి ప్రభువా. మీ కొలతలిన ఆత్మతో నింపండి. నిలబడటకు, మాట్లాడుతూ శక్తి దయచేయండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందమని తండ్రి. ఈ రాత్రి ఒక నూతనమైన కార్యం అందరిలో జరుగునట్లు సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యం వెల్లడేగుతుండగా మీ పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమరించమని సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ కార్యం మేము చూడగలుగుటకు సహాయం చేయమని తండ్రి. ఈ కూడికలు ఈ రీతిగా ఆశతో
తండ్రి ఏర్పాటు చేసిన వారి ఉద్దేశాలు, వారి ఆశ నెరవేరినట్లు సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చదువుకున్నాం. యేసు ప్రభువారు కన్య మరియ గర్భంలో పుట్టాడు, పరిశుద్ధాత్ముడుగా పుట్టాడు, పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగానే 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అటువంటి వాడు ఆయనను సిలువ వేశారు. సిలువ వేయటానికి ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించాడు. అప్పగించిన తరువాత ఆయన ఏం చేశారో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం దయచేసి చదువుకుందాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయారట. గెత్సెమనే తోట దగ్గర నుంచి ప్రధాన యాజకుని ఇంటి వరకు సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుందట. 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం. అవి గరుకు రాళ్ళు, కఠినమైన గరుకు రాళ్ల నేల. దాని మీద ఆయన్ని ఈడ్చుకుని పోయారు. మనం ఎక్కడన్నా కొద్దిగా పడి ఇక్కడి నుంచి అక్కడికి 1 అడుగు 2 అడుగులు కనుక జారితే ఒళ్ళంతా చెక్కుకుపోతుంది. ఆ బాధనే మనం భరించలేము. అలాంటిది 1/2 కిలోమీటర్ నుండి కిలోమీటర్ వరకు కర్కశంగా దయ లేకుండా ఆయనని ఈడ్చుకుంటూ వెళ్ళారనంటే, గొలుసులతో బంధించి ఈడ్చుకుంటూ వెళ్ళారనంటే ఆయన శరీరం ఎంత చీరిపోయి ఉండాలి. ఒక్కసారి అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులను రక్షించటం కోసం ఆయన అనుభవించినటువంటి శ్రమ మనం ఒకసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా మీరు క్యాలెండర్లో ఫోటోల్లో చూసినప్పుడు అక్కడ ఆ సిలువ వేయబడినటువంటి యేసుప్రభు కనిపిస్తాడు. ఇక్కడ ఒక చిన్న రక్తబొట్టు, ఈ చేతిలో చిన్న రక్తబొట్టు, కాళ్ళకి 2 రక్తబొట్లు, పక్కన ఒక రక్తబొట్టు కనిపిస్తుంది. మిగతా మనిషి అంతా కూడా తెల్లగా బాగుంటాడు. ఇంతే కదా అని అనిపిస్తుంది. కానీ ఆయన స్వరూపము సొగసు లేనివానిగా చేయబడ్డాడు. సిలువ వేయబడ్డానికి ముందు నుంచి కూడా, ఆ ముందు రోజు రాత్రి నుంచి కూడా ఆయన బాధింపబడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఎప్పుడైతే ఆయన బంధింపబడ్డాడో, పట్టబడ్డాడో, అప్పగించబడ్డాడో, అక్కడి నుంచి చూడండి ఈడ్చుకుని ప్రధాన యాజకుని ఇంటి వరకు తీసుకొని వచ్చారు. ప్రధాన యాజకుని ఇంటి దగ్గర నుంచి పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుంచి హేరోద్ దగ్గరకు తీసుకెళ్లారు. హేరోద్ దగ్గర నుంచి మళ్ళా పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఏ నేరం చేశాడని ఈ పిలాతు, హేరోదు అధికారులు మనల్ని ఎవరైనా ఒకవేళ పోలీసు వాడో లేకపోతే ఎంఆర్ఓ గారు ఎవరైనా 1-2 సార్లు పిలిచాడు అనుకోండి, ఊరకనే మనం ఏం తప్పు చేయకపోయినా ఎంత బాధపడతాం, ఎంత అవమానంగా భావిస్తాం. కాబట్టి అటువంటిది ఆయన ఏ నేరము చేయనటువంటి వారిని ప్రధాన యాజకుడి దగ్గరకు, పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు, మరల పిలాతు దగ్గరకు ఆయన నడిపిస్తూనే ఉన్నారు. ఎట్లాగా? ఈ గొలుసులతో బంధించి. అంతేకాదు ఆయన ఏం చేశారట చూడండి. మార్కు సువార్తలో చూస్తాం. మార్కు సువార్త ఏం చేశారంటే 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం చదువుకుందాం కలిసి. బైబిల్ ఉన్నవారు నాతో కలిసి దయచేసి చదవడానికి ప్రయత్నించండి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. కొంతమంది ఆయన ముఖం మీద ఉమ్మివేశారట, కొంతమంది ఆయన అరచేతులతో కొట్టారట, బంట్రోతులు కూడా ఆయనను కొట్టారట. సర్వాధికారి అయినటువంటి దేవుడు బంట్రోతుల చేత కొట్టబడ్డాడు. మనమైతే అంగీకరిస్తామా? ఎవ్వరు మనకు తెలిసిన వారు తెలియని వారు. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లున్నారంటే తల్లిదండ్రులు కొడితేనే అంగీకరించట్లేదు, లేదా స్కూల్లో మాస్టర్లు కొడితేనే పిల్లలు అంగీకరించట్లేదు. మనమే ఒప్పుకోం, మా పిల్లల్ని ఎందుకు కొట్టావని అడుగుతాం. అటువంటిది సర్వాధికారి అయిన దేవుడు,
ఆయన కళ్ళెర్ర చేస్తే ఈ భూమి మొత్తం భస్మం అయిపోయి బూడిదైపోతుంది. అటువంటి వాడు బంట్రౌతులు కొట్టడానికి తను అంగీకరించాడు, అప్పగించుకున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారట. ఒకసారి కాదు, 2 సార్లు. చూడండి ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయంలో మరలా అక్కడ కూడా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి, ఒకసారి ఉమ్మి వేయలేదు, 2 సార్లు ఉమ్మి వేశారు. ఎవరైనా మన ముఖం ఎదురుగా ఉమ్మి వేశారు అనుకోండి, చీ అన్నారు అనుకోండి, మనం సహించలేం, ఎంతో నలిగిపోతాం. అలాంటిది 2 సార్లు ఆయన ముఖము మీద ఉమ్మి వేస్తే ఆయన తుడుచుకున్నట్టుగా కూడా ఇక్కడెక్కడో రాయబడలేదు. అంటే ఆ ఉమ్మిని అట్లనే ఉండనిచ్చాడు. అది ఎంత అవమానం, ఎంత అసహ్యమైనటువంటి అవమానం. యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క నా యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన అనుభవించాడో ఒక్కసారి అర్థం చేసుకో ప్రియుడా. సామాన్యమైన మరణం కాదది. అందుకని హెబ్రీ పత్రికలో రాస్తాడు, ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అని అంటాడు. అవమానం మానసికమైన శ్రమ, సిలువ శరీర సంబంధమైన శ్రమ. ఇంత అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాట. ముఖం మీద ఉమ్మి వేస్తే నిర్లక్ష్యం పెట్టాడు. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనం ఆ మాటను తలుచుకొని జీవితకాలం బాధపడిపోతూ ఉంటాం. ఎవరైనా చీ అన్నారనుకోండి, దాన్ని సహించలేము. అటువంటిది దేవాది దేవుడు దయామయుడు, కరుణామయుడు. ముఖం మీద ఉమ్మి వేస్తే ఒప్పుకున్నాడు, బంట్రోతులు కొడితే ఒప్పుకున్నాడు. ఇంకా చూడండి పైన ఇక్కడ రాస్తాడు 15వ అధ్యాయం 15వ వచనంలో, 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువై అప్పగించాను. సిలువ వేయడానికి అప్పగించాడు. కొరడాలతో ఎందుకు కొట్టాలి? ఏదైనా తప్పు చేస్తే కదా, నేరం చేస్తే కొరడాలతో 40 కొరడా దెబ్బలు అనేది ఒక శిక్ష రోమా ప్రభుత్వ కాలంలో. ఒకవేళ కొట్టేటటువంటి వాడు 40కి బదులు పొరపాటున ఒకటి ఎక్కువ కొడితే, ఎవడైతే ఏ సైనికుడైతే ఆ 41 కొట్టాడో వాడికి తిరిగి 40 కొడతారు. అందుకని వారేం చేస్తారంటే 39 దెబ్బలు కొట్టి వదిలేస్తారు, ఒకవేళ ఎక్కువ లెక్కలో పోతే పోయిందిలే అన్నట్టుగా. అటువంటిది ఏదైనా నేరం చేస్తే కొరడా దెబ్బల శిక్ష, అదొక శిక్ష విధించాలి. ఏ నేరమో చేయనటువంటి వానికి కొరడా దెబ్బలు ఎందుకు కొట్టించాల్సి వచ్చింది? ప్రభు అడగలేదే, నేను ఏ నేరం చేశాను నాకు కొరడా దెబ్బలు శిక్ష విధించావు అని అడగలేదు. అది కూడా లెక్కలేనన్ని దెబ్బలు, ఎన్ని దెబ్బలో తెలియదు, కొడుతూనే ఉన్నారు. ఒళ్ళంతా చీరిపోయింది, శరీరం అంతా కూడా చీలిపోయింది. ఎంత శ్రమ అనుభవించాడు ప్రభు నీకోసం, నా కోసం. అక్కడి నుంచి ఈడ్చుకొని వారు సైనికులు ఏం చేశారట చూడండి 16వ వచనం, మార్కు 15:16. అంతటి సైనికులు ఆయనను ప్రైతోర్యం అనే అధికార మందిరంలోని తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి మొండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేసిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టిరి. మొండ్ల కిరీటం తల మీద పెట్టి, రాజులకు రాజు, స్వర్ణ కిరీటం తల మీద ధరించేటటువంటి వాడు. కిరీటం అన్నది ఏదైనా ఉందంటే ఆయన ద్వారానే రావాలి, అధికారం ఏదైనా ఉందంటే ఆయన ద్వారానే రావాలి. అటువంటి వానికి ముండ్ల కిరీటం తల మీద పెట్టి రెల్లుతో కొట్టారట. ఆ ముండ్లన్నీ కూడా తలలో కసక్కును దిగిపోయి ఉంటాయి. ఒక్క ముళ్ళు కాళ్ళలో దిగితేనే మనం తట్టుకోలేం, చేతిలో చిన్న ముళ్ళు దిగితే తట్టుకోలేం, ఇక తలలో ముళ్ళు దిగితే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అన్ని ముళ్ళు ఎన్ని ముళ్ళు దిగాయో తలలో. ఆయన ఎంత వేదన, ఎంత బాధ అనుభవించి ఉండాలి, ఎట్లా భరించాడు ఆ బాధను. అసలు అక్కడి నుంచి గొల్గోతా కొండ వరకు ఆ తన సిలువను ఆయనే మోసుకొని ఆయన గొల్గోతా కొండ వరకు వెళ్ళాడు. కొడుతూ, బాధ పెడుతూ, అవమానపరుస్తూ, హింసిస్తూ, దూషిస్తూ ఆయన్ను సిలువ వేయడానికి తీసుకుపోయి అక్కడ సిలువ వేశారు. సిలువ ఎట్లా వేశారు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయన ఒక్కడిని సిలువ వేసుంటే ఆ సిలువలో కూడా ఆయనకు కాస్త గౌరవం ఉండేది. ఆయన పక్కన 2 నేరస్తులను కూడా పెట్టి ఈయన కూడా నేరస్తుల్లో ఒకడు అన్నట్లుగా
ఈయనను మధ్యలో వేసి సిలువ వేశారు. ఆ పక్కనొకటి ఈ పక్కనొకట సిలువ వేయబడ్డాడు. సిలువలో సైతం ప్రభువు ప్రార్థన చేశాడు. సిలువ వేయగానే తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నా. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు ఆ సిలువ దగ్గర అనేకులు ఉన్నారు. వారు యూదులు ఉన్నారు, వారు హేళన చేస్తున్నారు. శాస్త్రులు ఉన్నారు, వారు ఆయనను అవమానపరుస్తూ గేలి చేస్తూ హేళన చేస్తున్నారు. దారిన పోతున్నవారు తలలోచి ఆయన అవమానపరిచి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే అంతేకాదు, వారితో పాటు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే నిందించిరి. ఏమని నిందించారు? పైన రాయబడింది 43లో. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారునని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. అలాగనే నిందించారట. మళ్ళా చూడండి, మార్కు సువార్తలో కూడా రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇద్దరు నిందిస్తూనే ఉన్నారు. ఈ రెండు వైపులా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా, ఆ బందిపోటు దొంగలు, ఆ నేరస్తులు యేసు ప్రభు వారిని నిందిస్తున్నారు. నువ్వు గనక దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇద్దరు దొంగలు కూడా ఎక్కడున్నారు? వారు కూడా సిలువ వేయబడే ఉన్నారు. అయినా సరే వారు ఆయనను హేళన చేస్తున్నారు. అయితే లూకా సువార్తలోకి వచ్చేసరికి మనం చదివిన భాగంలో అక్కడ చూడండి, లూకా సువార్తలోకి వచ్చేసరికి ఇప్పుడు మనం చదివిన భాగం 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. దూషిస్తున్నట్ట. ఏమని దూషించాడో ఆ మాటలు రాయలేదు మనకు. బహుశా అవి మనం సహించలేమేమో. దూషిస్తున్నట్ట, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే పక్కనున్నవాడు ఏమన్నాడు చూడండి, 40వ వచనంలో. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి వానిలో పశ్చాత్తాపం వచ్చింది. ఇద్దరు దొంగలు, ఇద్దరు నేరస్తులు యేసు ప్రభు వారి సిలువకు రెండు వైపులా సిలువ వేయబడ్డారు. వారిరువురు కూడా మొదట ప్రభువును నిందించారు. మత్తయి సువార్తలో రాయబడినట్టు, మార్కు సువార్తలో రాయబడినట్టు వారిద్దరూ ప్రభువును నిందించారు. కొంత సమయం గడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువ రక్తం ఆయనలో నుండి, ఆ సిలువలో ఆ రక్తం కారుతూ ఉండగా, ఆ రక్తంలో నుండి వచ్చినటువంటి ఆ వెలుగులో ఆ రెండవ దొంగ, వాడు కుడివైపు ఉన్నవాడో ఎడమవైపు ఉన్నవాడో, ఆ రెండవ దొంగ తన పాపాలన్నింటినీ ఆ రక్తపు వెలుగులో చూసుకున్నాడు. కీర్తన 98లో రాయబడినట్లు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఒకడికి తన రహస్య పాపం కనబడలేదు, ఇంకొకడికి వాని రహస్య పాపం కనబడింది. ఇద్దరు సిలువకు సమాన దూరంలో ఉన్నారు. అర్థం చేసుకోండి, ఇద్దరు దొంగలు యేసు ప్రభువారి సిలువకు సమాన దూరంలోనే ఉన్నారు. వారు సిలువలో వేలాడుతూనే ఉన్నారు. ఇద్దరు దొంగలు మొదట ప్రభువును దూషించారు. నీవు క్రీస్తు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నారు. అయితే కొంత సమయం గడిచిన తరువాత ఒక దొంగలో పశ్చాత్తాపం కలిగింది. వాడంటాడు, మనమైతే ఏమనన్నాడు చూడండి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. వాడు పశ్చాత్తాపడి తన పాపం ఒప్పుకున్నాడు. ఆ మాటలోనే ఉంది, అది పరోక్షంగా చెప్పినప్పటికీ మనకైతే ఇది న్యాయమే అంటే పరోక్షంగా చెప్తున్నాడు, కానీ ప్రభు ఎదురుగా మాట ఒప్పుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నాకైతే ఇది న్యాయం ప్రభువా, నేను చేసిన దానికే శిక్ష అనుభవిస్తున్నాను. ఈయన ఏ నేరము చేయలేదు,
ఆ మాటను కూడా చెప్పాడు. అంటే ప్రభువా, నువ్వే నేరం చేయలేదు, నేను అన్ని నేరాలు చేసిన వాడిని, ఈ శిక్ష నీకు తగినది కాదు, నాకు తగినది. అందుకని ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులుందు అంటే అర్థమేమిటి? నీ పాపములు క్షమించాను అని అర్థం. వాని పాపములు అప్పుడే క్షమించబడ్డాయి. వానికి పరదైసుకు, పాతాళానికి బదులు పరదైసుకు వానికి డోర్ ఓపెన్ అయింది, ద్వారం తెరవబడింది. ప్రభుతో కూడా పరదైసుకు వెళ్ళే ధన్యతను పొందాడు. సిలువకు దగ్గరగానే ఉన్నారు ఇద్దరు. ఒకడు ఎడమైపోయాడు, ఒకడు దగ్గరయ్యాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈనాడు నువ్వు ఈ కలువరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారికి సమీపంగానే ఉండొచ్చు. కానీ ఒక దొంగ ఎడమైపోయినట్టు, దూరమైపోయినట్టు, దేవుణ్ణి దూషిస్తూ దూరమైపోయి తన పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా చచ్చిపోయినట్టు నీవింకా మారు మనస్సు లేకుండా ఉన్నావా? లేకపోతే మరొక దొంగ తన పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభుతో కూడా పరదైసుకు వెళ్ళినట్టు రక్షణ పొందావా? నీ స్థితి ఏమిటి? మందిరానికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఇవన్నీ కాదు. ప్రభువును అంగీకరించావా? ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకున్నావా? మూత వేయబడిన నీ పాపం, నీ రహస్య జీవితంలోని నీ పాపం. అక్కడ దొంగ అంటాడు, మనము చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాం. అంటే దేవా, నేను అన్నీ చేశాను, చేయకూడనివన్నీ చేశాను, ఒప్పుకున్నాడు. అలాగన దేవుని దగ్గర, ప్రభు దగ్గర ఒప్పుకున్న ఆ గొప్ప ఆధిక్యత, ఆ మంచి సుదినం నీ జీవితంలో ఉందా? చాలామంది క్రైస్తవులు సిలువకు దగ్గరగా ఉంటారు కానీ సిలువను హత్తుకోరు, సిలువ కార్యం వారిలో జరగదు. వారే మత క్రైస్తవులు లేదా నామకార్థ క్రైస్తవులు. వీరు అన్ని సంఘాల్లోనూ ఉంటారు, అన్ని సహవాసాల్లోనూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఒక సంఘం, ఒక సహవాసం అనేది ఏమీ లేదు. అన్ని సహవాసాల్లో, అన్ని సంఘాల్లో ఉంటారు. కొన్ని సంఘాల్లో వీరిని నామకార్థులు అంటారు, మరికొన్ని సంఘాల్లో వీరిని వేషధారులు అంటారు. అంతే తేడా. ఈ దినం నీ పరిస్థితి ఏమిటి? ఆ సిలువకు సమీపంగా ఉన్నావు. నీ చేతిలో బైబిల్ ఉంది, నీవు ముసుగేసుకుని ఉండొచ్చు, నీవు మంచి బట్టలు ధరించి ఉండొచ్చు, ప్రభువా ప్రభువా అంటూ ఉండొచ్చు, స్తోత్రాలు చెప్తూ ఉండొచ్చు, కానుకలు వేస్తూ ఉండొచ్చు, ఒకవేళ బైబిల్లో ఉన్న పేరే నువ్వు పెట్టుకుని ఉండొచ్చు. ఆ సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నీ పాపం ఒప్పుకున్న ఆ దినం, ఆ క్షణం నీ జీవితంలో ఉన్నదా? నీ జీవితం మారిందా? యేసు, నన్ను జ్ఞాపకం చేసుకో. దేనికోసం? నీ రాజ్యం కోసం అన్నాడు. ఈ భూలోక సంబంధమైనవేవో మళ్ళీ కావాలని అడగలేదు. లేదంటే నన్ను మరలా సిలువలో నుంచి కిందకి దించేసే నేను మళ్ళీ బతుకుతానని అడగలేదు. నేను చనిపోతానయ్యా, ఈ శిక్షకు నేను పాత్రుడు, నేను చనిపోతాను, ఈ శిక్ష నాకు సమంజసమే. అయితే చనిపోయిన తర్వాత నీ రాజ్యం నాకు ఇవ్వు. ఈ నిశ్చయత నీకుందా? ఆ రాత్రి ఆ దొంగకు, ఆ సాయంత్రకాలం ఆ దొంగకు ఒక నిశ్చయత వచ్చింది. చనిపోతాడు, దేవునితో కూడా పరదేశంలో ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ నిశ్చయత నీకున్నదా? ఈ రాత్రి నీకు మరణం వస్తే దేవునితో కూడా దేవుని రాజ్యంలో పరదేశంలో ఉంటావా? తర్వాత పరలోకంలో ఉంటావా? దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటావా? ధైర్యం ఉందా చెప్పడానికి నీకు? ఈ మాట నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఆ దొంగకున్న సంతోషం నీలో ఉన్నదా? ఆ దొంగకున్న ప్రశాంతమైన హృదయం నీలో ఉన్నదా? ఎప్పుడైతే ఈ హృదయం నిండా ఉన్న పాపమంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటామో హృదయం అంతా తేలికైపోతూ ఉంది. ప్రభు అన్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎప్పుడు విశ్రాంతి అంటే పాపభారమంతా ప్రభు పాదాల దగ్గర పడేసినప్పుడే విశ్రాంతి. ఆ పాపభారాన్ని నువ్వు మోసుకొని తిరుగుతున్నంతకాలం నీకు మనశ్శాంతి ఉండదు. అర్థం చేసుకో. ఈ రాత్రైనా నిజమైన రక్షణ కార్యం నీలో జరగాలని కోరుతూ ఉన్నా. ఒకవేళ ఇంకా ఈ దినం, ఈ క్షణం వరకు
ఈ రక్షణ కార్యం నీలో జరగకపోతే, రక్షణ అంటే బాప్తిస్మం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది అమాయకంగా చెప్తుంటారు, మా పాస్టర్ గారు రక్షణ ఇచ్చారని. రక్షణ పాస్టర్ గారి చేతిలో లేదు, ఫాదర్ గారి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. రక్షణ యెహోవాదే. దేవుని వాక్యం చెప్తోంది, నీ పాపములు క్షమించబడటమే రక్షణ. నువ్వు ప్రభువు నమ్మేవు గనుక మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవటం, అది దేవుని యొక్క నీతి. బాప్తిస్మం అనేది ఒక సాక్ష్యం. ఇదిగో ఈ దినం వరకు నేను క్రీస్తుని ఎరగని వాని వలె జీవించాను, ఇప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తుతో కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల అనుభవంలో నేను పాలివాడినవుతున్నాను. నా పాప జీవితానికి చనిపోయాను, నా పాప జీవితాన్ని, ఆ పాప స్వభావాన్ని సమాధి చేశాను. ఇదిగో దేవునితో కూడా, ప్రభుతో కూడా తిరిగి లేచాను. ఇక జీవించినది నేను కాదు, నా యందు నివసిస్తున్న క్రీస్తే. ఇక జీవించినది నా కోసం కాదు, నా కోసం సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన ఆ ప్రభు కోసం నేను జీవిస్తాను. ఈ సాక్ష్యమే బాప్తిస్మం. బాప్తిస్మం మతం మారటం కాదు, లేదా బాప్తిస్మం నీ పెళ్ళికి ఒక అర్హత కాదు. పెళ్ళికి బాప్తిస్మానికి సంబంధమే లేదు. కనుక బాప్తిస్మం అంటే ఒక సాక్ష్యం, ఒక తీర్మానం, ఒక నిర్ణయం. కనుక ఈ దినం ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిజమైన పాప క్షమాపణ అనుభవం నీలో ఉన్నదా? ఆ దొంగ సిలువలో చచ్చిపోయాడు, తర్వాత పరదేశికి వెళ్ళాడు. నీలో ఉన్న పాత నేరస్తుడు, పాత పాపి చచ్చిపోయాడా? దొంగ సిలువలో చచ్చిపోయాడు. నువ్వు సిలువ దగ్గరకు వచ్చావు, నీలో ఉన్న పాత నేరస్తుడు, పాత పాపి చనిపోయాడా? అలా చనిపోయినట్లయితే నేను నిజమైనటువంటి విశ్వాసవి, నిజమైన క్రైస్తవుడవు. ఇంకా నీలో ఆ పాత వ్యక్తి బతికి ఉన్నట్లయితే నీలో పూర్తి కార్యం జరగలేదని అర్థం చేసుకో. ఆ రక్షణ కార్యం నీలో ఇంకా పూర్తిగా జరగలేదని అర్థం చేసుకో. ఈ రాత్రైనా మరొక్కసారి ప్రభువుకు నీ హృదయం ఇవ్వు. ప్రభువా, ఇంతవరకు నేను సంపూర్ణంగా నా హృదయం నీకు ఇవ్వలేదు, నా పాపములు పూర్తిగా ఒప్పుకోలేదు, నా స్వభావం మారలేదు. ప్రభువా, ఇప్పుడు నేను వస్తున్నాను నీ పాదాల సన్నిధికి, నన్ను క్షమించు, పూర్తిగా నీ రక్తంతో కడుగు, ఒక నూతన వ్యక్తిగా చెయ్యి. సిలువలో దొంగ చచ్చిపోయినట్టు ప్రభువా, నీ పాదముల దగ్గర నా పాత స్వభావం పూర్తిగా చనిపోతోంది, చంపేస్తూ ఉన్నాను. ఇక మీదట నీ కోసం ఒక నూతన వ్యక్తిగా, సాక్ష్యం కలిగిన వ్యక్తిగా బతుకుతాను ప్రభువా, నీకు సాక్షిగా బతుకుతాను. ఈ తీర్మానం ఈ రాత్రి చేసుకోగలిగితే ఈ రాత్రి కాలం నీ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనది అవుతుంది. తర్వాత నీవు నీ జీవితంలో దేవుని యొక్క మహిమను నిజంగా చూడగలుగుతావు. దేవుని మహిమ అందరూ చూడలేరండి. ఎవరు నిజంగా ప్రభు దగ్గర సంపూర్ణంగా మారు మనసు పొంది ఆయనకు జీవితాలు అప్పగించుకుంటారో వారే దేవుని మహిమ చూస్తారు. ఈ దినం అటువంటి ఆశ ఉందా నీలో? ఉంటే ఈ దినమే ప్రభువుకు పూర్తిగా సమర్పించుకో. ఈ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచాడు అన్నదానికి ఇక్కడ మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే ఒక్క మాట చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, 6వ వచనం. మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ఆయన లేచాడు. లేచిన తర్వాత 40 దినముల వరకు తన శిష్యులకు కనబడుతూ వచ్చాడు. తర్వాత పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు. లూకాసు వార్తలో చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు. ఆయన బేతనే వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినవాడు మరల రాబోతున్నాడు. ఇదే మన నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే ప్రభువు మరల వస్తాడు. ఇది మన నిరీక్షణ. చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం లేదా 10-11 వచనాలు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం
10-11 వచనాలు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభువారు మరల రాని ఉన్నాడు. అయితే ఒకసారి మధ్యాకాశంలోకి వస్తాడు. ఇది సంఘాన్ని తనతో పాటు తీసుకుపోవటానికి. ఆ తరువాత 1000 సంవత్సరాల పరిపాలన కోసం మరల భూమి మీదకు వస్తాడు. కనుక ప్రభు మరల వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మన కోసం రాయబడి ఉంచారు. చూడండి ప్రభు చెప్పిన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందున విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. ఎందుకు వస్తారండి యేసుప్రభు మరలా అంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది ఆయన నామమందు బాప్తిస్మం ఇచ్చి ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నారో వారిని తనతో కూడా ఉండటానికి, తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయనతో కూడా ఉంచుకోవడానికి, తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారు మనల్ని పిలిచి, ఏమండి మా ఇంట్లో ఉండండి అని పిలుస్తారా? ఒక ఎమ్మెల్యే పిలుస్తారా? ఒక ఎంపీ పిలుస్తారా? ఒక మినిస్టర్ గారు పిలుస్తాడు? ఒక సీఎం గారు పిలుస్తారా? సర్వాధికారి అయిన దేవుడు, దేవాది దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నటువంటి వాడు, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ కూడా ఏమాత్రము లేనివాడు, ఏ చంచలత్వము లేనివాడు, అటువంటి వాడు మరలా రానై ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడంటే, తన ప్రజలను తీసుకుని పోయి, తన రక్తం ఇచ్చి కొన్నట్టి తన ప్రజలు, అందరూ కాదు, ఆయన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నాడో వారిని తీసుకుని పోయి తనతో కూడా ఉంచడానికి ఆయన మరలా రాబోతున్నాడు. ఎదుర్కోవటానికి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు సిద్ధంగా ఉన్నావా? వచ్చి ఏం చేస్తాడట? ఆయన ఉన్న స్థలంలో అక్కడ ఉంచుతాడు. ఆ స్థలం ఎట్లా ఉన్నది? అది సువర్ణ పట్టణం, బంగారు పట్టణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం దాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. చూడండి, అక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో, ఆ పట్టణం అంతా ఎట్లా ఉన్నదంటేట 17వ వచనం 21:17. మరియు అతడు ప్రాకారంను కొలువు కాదు, మనుషుని కొలత చొప్పున 144 మూరలైంది కొలత అయింది. కొలత దూత కొలతే. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన. 18. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణం. స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణం. ఈ బంగారాన్ని భూమి మీద ఏ దేశంలో ఎక్కడా కూడా ఎవ్వరూ చూసి ఉండరు, చూడలేరు. ఇది పరలోకంలో మాత్రమే, అక్కడ మాత్రమే కనిపించేటటువంటి బంగారం. స్ఫటికముతో సమానమైనదిట. అంటే క్రిస్టల్ క్లియర్ గోల్డ్, ట్రాన్స్పరెంట్ గోల్డ్. అంటే దానిలో నుంచి చూడొచ్చు, ఇటు నుంచి అటు చూడొచ్చు, అద్దంలాగా. ఇటు నుంచి చూస్తే అటు కనిపిస్తుంది. అక్కడ గదులు నిర్మిస్తున్నట్ట, నివాసములు, ఇంగ్లీష్లో మ్యాన్షన్స్, భవనాలను అన్నాడు. అటువంటి బంగారంతో బంగారు పట్టణంలో బంగారు భవనాలు నిర్మిస్తున్నాడు ఒక్కొక్కరికి, అందరికీ కూడా. పక్కపక్క గదుల్లో ఇప్పుడు నేనును మన గుప్తా గారు ఉన్నారనుకోండి, ఆయన కొద్దిగా నల్లగా కనిపిస్తున్నాడు, ఏమనుకోవద్దండి. నేను కొద్దిగానే రంగు పోయింది, తెల్లగా కనిపిస్తున్నాను. ఇక్కడ ఇద్దరు పక్కన పెట్టి ఫోటో తీస్తే వేరు వేరు రంగులు కనిపిస్తుంది. అప్పుడు పరలోకంలోకి వెళ్ళి పక్క గదులు ఇచ్చారు అనుకోండి, నేను ఆయన చూస్తే ఆయన బంగారు రంగులో దగదగ మెరుస్తూ ఉంటాడు.
ఆయన నన్ను చూస్తే నేను కూడా అదే రంగులో మెరుస్తుంటా. తేడా లేదు, ఏ తేడా లేదు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా, మనమే ప్రభుని పరలోక గృహము కానివసించును దానియందు, మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు. అంత శ్రేష్టమైనటువంటి గృహానికి నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి యేసుప్రభు వారు మరల రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? ఆ పట్టణానికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఈతి బాధలు ఏమీ లేవు. ఈ లోకంలో జీవించినంతకాలం ఏదో ఒక శ్రమ తప్పదు. నేను చెప్పాను, ఒక రోగం తగ్గిపోతే మరొక రోగం వస్తుంది, ఒక బాధ పోతే మరొక బాధ వస్తుంది. బాల్యంలోని బాధలు కొన్ని, యవ్వన వయసులో బాధలు కొన్ని, తర్వాత పెద్దవారైన తర్వాత కౌమార్యంలో బాధలు కొన్ని, వృద్ధాప్యంలో బాధలు కొన్ని, అనేకమైన బాధలు ఉన్నాయి ఈ శరీరానికి. ఆ పరలోకంలో ఏ బాధ లేదు. ప్రభువు ఏం చేస్తాడో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం లేదా 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఎన్నిక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలోని వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ప్రభు వచ్చి ప్రతివారి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేస్తాడట. ఎంత గొప్ప ధన్యత! జననంబో మరణంబో సంసార సుఖ బాధలను భావించుట గల్గదాపురమో నందు, జననంబో మరణంబో సంసార సుఖ బాధలను భావించుట గల్గదాపురమో నందు, మును నీతి కొరకాప కను పొందు తన వారి కను నీళ్ళనియు తుడుచు మన దేవుడందుండి, మును నీతి కొరకాప కను పొందు తన వారి కను నీళ్ళనియు తుడుచు మన దేవుడందుండి, పరిశుద్ధి 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 అని విన బడు పోరమదింగో పద పదరే ప్రియులారా. ఎల్లవేళలా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు 4 జీవుల ద్వారాను కోట్లాది దూతల చేత పొగడబడుతున్న మహిమ పట్టడం. అక్కడ 12 ద్వారాలు 12 ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్క ముత్యం తెలియదు మన బతుక్కి, తెలుసా? 12 ముత్యాలు, 12 రకాల ముత్యాల ద్వారాలు. ఏ ద్వారంలో నుంచి వెళ్ళినా సరే మనకు లోపలికి ఆహ్వానం ఉన్నది, ప్రవేశం ఉన్నది. 12 ద్వారాల దగ్గర 12 దూతలు. ఇప్పుడంతా చదువుతూ పోతే టైం చాలదని చెప్పేస్తూ ఉన్నారు. 12 ద్వారాల దగ్గర 12 మంది దూతలు. అంటే మనం అక్కడికి వెళితే ఎవరు వచ్చి మనల్ని ఆహ్వానం చెప్తారు? దేవదూత వచ్చి ఆహ్వానం చెప్పి తీసుకుపోతున్నాడు. ఆ పట్టణానికి 12 పునాదులు, 12 పునాదులు 12 శ్రేష్టమైన రత్నాలతో చేయబడ్డాయి. అది ఎంత అతి శ్రేష్టమైనటువంటి రత్నాలు! వజ్రాలు ఎప్పుడైనా చూసారా?
కనకపుష్యరాగాలు ఎప్పుడన్నా చూసారా? నిజమైన శ్రేష్టమైన నీలములు ఎప్పుడైనా చూసారా? కెంపులు చూసారా? మరకత మాణిక్యాలు చూసారా? వైఢూర్యాలు చూసారా? వీటన్నింటినీ మన కాళ్ళ కింద పెడతాడు అక్కడ. అవన్నీ ఎంతో విలువైనవి, ఎంతో విలువైనవి. వైఢూర్యం ఇట్లా పెడితే దాన్ని క్యాట్స్ ఐ అని కూడా అంటారు. దాన్ని ఇట్లా పెడితే పిల్లి కన్నురాయి అంటారు. ఇట్లా పెడితే ఇటు చూస్తే అటొక కిరణం వస్తుంది, ఇటు తిప్పితే ఇటొక కిరణం వస్తుంది, దానిలో నుంచి కాంతులు వస్తాయి. అటువంటివన్నీ ఒక పునాది అంటే దానిలో నుంచి జిగ్ 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 మన ఎలాంటి డిస్కో లైట్లు వస్తాయో తెలియదు. స్వచ్ఛమైనటువంటి నీలం ఎటువంటిదంటే, స్వచ్ఛమైన నీలం తెచ్చి పాలలో వేస్తే పాలన్నీ నీలంగా కనబడతాయి. అది స్వచ్ఛమైన నీలం. అటువంటి నీలాలతో ఒక పునాది వేసాడు. కనకపుష్యరాగం అంటే దాని రంగే బంగారం, దానిలో నుంచి బంగారపు కాంతులు వస్తూ ఉంటాయి. ఇలాంటి శ్రేష్టమైన ప్రశస్తమైన ఎవరు ఎప్పుడు చూడలేని అనుభవించలేనివి, వాటి పేరు కూడా తెలియనటువంటి మనకు మన కాళ్ళ కింద వాటిని పెట్టి ఆ బంగారు పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. దానిలో నీ కొరకు నా కొరకు ఒక బంగారు భవనం. అది నీ కొరకే, దానిలోకి ఎవ్వరు ప్రవేశించలేరు. నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బంగారు పట్టణ బంగారు భవనంలోనికి నేను తప్ప ఎవరు వెళ్ళలేరు. నా భార్య కాదు, నా పిల్లలు కాదు, ఎవరు వెళ్ళలేరు. అర్థమైందా? అలాగని నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసి అక్కడ నిర్మిస్తున్న బంగారు భవనంలోనికి నీవు తప్ప ఎవరు వెళ్ళలేరు. అయితే ఆ ఫలితాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలి. ఈ దినమే మారు మనస్సు పొందేవా? దాని కొరకైన నిరీక్షణ కలిగిన శ్రేష్టమైన విశ్వాస జీవితం జీవించు. ఈ లోకము దీని ఆశ గతించిపోతున్నాయి. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. లోకంలో ఉన్నదంతా నటనే. యాకోబు అంటాడు, అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించేవనంటే, నేను యాత్ర చేసిన దినములు 130, నేను జీవించిన దినములు కొద్దిగాను దుఃఖసహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో జీవించిన దినములన్నీ కాలేదు అని అంటాడు ఫరోతో. అంటే యాత్ర చేసిన దినములు వేరు, జీవించిన దినములు వేరు. అంటే అర్థం ఏంటి? యాత్ర చేసిన 130 సంవత్సరాలట, జీవించిన కొద్దిగా ఉన్నాయట. మరి మిగతా ఏం చేశాడు? నటించాడు. తండ్రి దగ్గర నటన, రాహేలు దగ్గర నటన, మామ దగ్గర నటన, గొర్రెల దగ్గర నటన, జీవితం అంతా నటనే. కానీ చివరిలో వచ్చింది, తను నటించిన దాని ఫలితమంతా ఆయన అనుభవిస్తూ రావాల్సి వచ్చింది. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అయిపోయింది, జయించాను అనుకున్నాడు. మామ మోసం చేయటం ప్రారంభించాడు. భార్య రాహేలు, ప్రేమించిన రాహేలు మోసం చేసింది. మామ మోసం చేశాడు. కడుపును పుట్టిన కుమారులే మోసం చేశారు. ఎంతకాలం? చనిపోయేంత వరకు కూడా వారు మోసం చేస్తూనే ఉన్నారు. ఎంత దుఃఖం అనుభవించాడు. ఈ లోకపు నటన గతించిపోతున్నది. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వు యేసు ప్రభు ఎదురుగా ఏం నటించలేవు. మనం ఏ రంగు వేసుకుంటామో ఆ రంగులన్నీ ఆయనకు తెలుసు. ఈ దినం నిజంగా ప్రభువునందు జీవించటానికి ఒక తీర్మానం తీసుకో. ప్రభువునందు జీవించు. నిజంగా ఇంకా మారు మనస్సు పొందకపోతే ఈ దినమన్న మారు మనస్సు పొందు. ఆ బంగారు పట్టణంలో నీ కోసం సిద్ధపరచబడుతున్నటువంటి ఆ భవనాన్ని పోగొట్టుకోవద్దు సుమా. ఎంతో శ్రేష్టమైనటువంటి పిలుపు ఉన్నది అక్కడి నుంచి. పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన సహోదరులారా అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడికి? అక్కడికి చేరే ఉద్దేశం ఉన్నదా? ఇదనివేనైనా నీవు సరి చేసుకో. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఆధిక్యత పోగొట్టుకోవద్దని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్తాను. నేను నిన్న చెప్పాను, ఏదో ఒక హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను. ప్రభు దయ వల్ల నేను బతికిపోయాను. 3 సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. క్రైస్తవుడు అయిన తర్వాత కాదు, అవకముందు ప్రభువు నన్ను దర్శించాడు. నా బ్రతుకు మారింది. నా చిరకాల వాంఛ నెరవేరింది.
నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియదు మొదట, తర్వాత వాక్యంలో తెలిసింది చనిపోతే నరకానికి పోతాను. ఈ నరకం తప్పించుకోవాలి, ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. వెంటనే నా పాపములు ఒప్పుకున్నాను. దయామయుడైన ప్రభు, కృపామయుడైన ప్రభు నా పాపములు క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించి, ఇది నేను చూస్తూనే ఉన్నాను, నా హృదయం వెలుగుమయం చేసింది. ఇట్లాంటి అనుభవం అందరికీ ఉండాలని లేదు, అది నా అనుభవం అంతే. తరువాత క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. నిన్న చెప్పాను, నేను, నా భార్య, మా పెద్ద చెల్లెలు, తర్వాత మా చిన్న చెల్లెలు, తర్వాత మా బావగారు, అంటే మా చెల్లికి పెళ్ళయింది. మేము విశ్వాసులమైన తరువాత ఇప్పుడు మాకు 2 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడే మా పెద్ద చెల్లికి 25 సంవత్సరాలు వచ్చాయి. మా పెద్దలతో చెప్పే, మీరు పెళ్లి చేయాలా ఏమికనంటే, ఇక్కడ పెళ్ళిళ్ళు అంటే ఒక ఆమె, ఒక అక్కగారు చాలా తేలిగ్గా మాట్లాడింది. అంటే పెళ్ళిళ్ళు చేయడానికి క్రిస్టియన్ అయ్యావా అని అడిగింది. అంటే క్రిస్టియన్ల పెళ్ళిళ్ళు ఏమైనా తేరగా ఉన్నాయి అనుకున్నావా? ఇక్కడ కూడా కట్నాలు ఉన్నాయి, అయితే కట్నాలు లేకుండా చేసేద్దామని అనుకున్నారేమో అని ఏదో మాట్లాడింది. సరే, వాళ్ళ ఆయన మాత్రం మంచి పెద్ద ఆయన, మీరు అలాగేమి వర్రీ కావద్దండి, ప్రార్థన చేద్దామన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఓ సంబంధం వచ్చింది, అది బ్రాహ్మణ సంబంధం. వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణులు, వాళ్ళ ఇంట్లో ఎవరో క్రిస్టియన్లు ఉన్నారు. మేము కనిపెట్టి ఆఖరికి ఇక అదంతా చెప్పడం చాలా సమయం అవుతుంది. దేవుని చిత్తం కనిపెట్టాం, ఎట్లా కనిపెట్టాలో తెలియదు, కనిపెట్టాం. నేను అనుకున్నాను, ఒక ఫోటో తీసి పెట్టుకుంటాను, ఆయన ప్రభువా ఇది నీ చిత్తం కాకపోతే, ఎవరి ఫోటో? మా చెల్లెల ఫోటో. నీ చిత్తం కాకపోతే ఫోటో చూసి నాకు అక్కర్లేదని చెప్పించు, నీ చిత్తం అయితే ఫోటో చూసి నేను చేసుకుంటా అని చెప్పించు, అమ్మాయిని చూడకుండా. ఇది ఒకటే నేను తెలుసుకోగలిగే సూచన. ఇక నాకు ఇంతకంటే నీ చిత్తం తెలియదు, ఎందుకంటే మారు మనసు పొంది కొన్ని మాసాలు అవుతుంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, నర్సీపట్నం, ఫోటో తీసుకుని పోయాడు. ఏమండి అమ్మాయిని చూస్తారా అని అడిగాను. అక్కర్లేదండి, ఫోటో చూశాను కదా అని అన్నాడు. సర్లే వీడు ఇది కాదులే అనుకున్నాను. 2-3 రోజుల తర్వాత నా భార్య ఆయనకు ఫోన్ చేసింది, అయ్యా మా అమ్మాయిని మరి చూడటానికి వస్తావా, లేకపోతే ఏంటి విషయం, నువ్వేం చెప్పలేదనంటే, ఏమండి నేను మీ మరదల్ని, మీ ఆడపడుచుని నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పాడు నా భార్యతో. నేను పెళ్లి చేసుకుంటున్నా. సాయంత్రం నేను పోయి అడిగాను, అడిగితే కోటేశ్వరరావు గారు కమిట్ అయ్యానండి, నేను చేసుకుంటానని అన్నాడు. దేవుని చిత్తం సూచన నెరవేరింది. తర్వాత సరే ప్రధానం అనుకున్నాం. ప్రధానం అంటే ఏం లేదు కానీ ఊరకనే 2 ఉంగరాలు అటు ఇటు మార్చుకుంటారని అనుకున్నాం. అయితే ఆయన చైన్ స్మోకర్, అంటే సిగరెట్ అంటించి తాగుతాడు, అదొకటే ఉన్నదని అనుకున్నాం. ఆ తర్వాత ప్రధానం అయిపోయింది. ప్రధానంకి ముందు తెలిసింది తాగుబోతు కూడా. శుక్రవారం కూర్చుంటాట తాగటానికి, సోమవారం లేస్తాడు, అంతే, ఇంకెప్పుడు తాగడు. సరే ఇక అది కూడా సరే, దేవుడు ఏదైనా చూస్తాడులే, ఇక దేవుడు చిత్తమని అన్నాడు కదా, ఒప్పుకున్నామని చెప్పి అనుకుంటే, ప్రదానం చేసిన రోజు మా అత్తగారు వచ్చింది. మా అత్తగారు అంటే ఆమె నాకు మేనమామ భార్య, పెద్దమ్మ కూతురు, పిల్లనిచ్చిన అత్తగారు, అందుకని వచ్చింది అంటున్నాను. ఆమె అన్నది, ఒరే నువ్వు మోసపోయావురా అంది. ఏంటి మోసపోవటం అని? వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. ఆ అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. అంటే ఆ డ్రగ్స్, మత్తు పదార్థాలు వేసుకుంటేనే కానీ, ఆ సమయానికి అది పడితేనే కానీ బతకలేడు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. నువ్వెలా చూసావు? నేను చూశాను, కనిపెడుతున్నాను, వాడిని చూశాను. ఇప్పుడేం చెయ్యాలి? నా చెల్లెలు బతుకు ఏమైపోతుంది? వెంటనే ప్రభు దగ్గరికి పోయాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నాతో మాట్లాడు, ఎలా మాట్లాడాలో, ఎలా అడగాలో నాకు తెలియదు, నువ్వు ఎలా మాట్లాడుతావో నాకు తెలియదు. ఇదిగో నేను బైబిల్ తెరుస్తున్నాను, అంటే ఇది మంచి పద్ధతి అని నేను చెప్పను, నేను బైబిల్ తెరుస్తున్నా. తెరిచిన చోట 2 ప్రశ్నలకు ఒకే సమాధానం, 2 ప్రశ్నలకు ఒకే అధ్యాయంలో సమాధానం దొరకాలి. ఒకటి, ఈ పెళ్ళి నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా? ఒకవేళ నేను చేస్తున్నానంటే పెళ్ళి ఆపేసి క్యాన్సిల్ చేసేస్తా. లేదు నువ్వు చేస్తున్నావంటే ఆయనకు మారుమనసు వస్తుందా? ఈ 2 ప్రశ్నలకు ఒకే అధ్యాయంలో సమాధానం దొరకాలి అని అంటే, నేను ఇలా తెరవగానే యెషయా గ్రంథం 48వ అధ్యాయం తెరుచుకుంది. 48వ అధ్యాయం 4వ వచనంలోనూ కిందన ఎక్కడో ఉంటుంది, నీవు తల్లి గర్భంలో నుండి అపనమ్మకస్తుడు అని నేను ఎరుగుదును అని అన్నాడు. ప్రభువా నేను అపనమ్మకస్తుడిని, పెళ్ళి నువ్వే చేస్తున్నావు, ఇంతవరకు ఓకే. వానికి మారుమనసు వస్తుందా అంటే 15వ వచనం వరకు చదివితే అక్కడుంది, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గం తేజరిల్ను, నా యొద్దకు రండి, నా మాట ఆలకించుడి అని అన్నాడు.
ఆ వాక్యం చేతి పట్టుకొని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, సరే ప్రభు పెళ్లి చేస్తాం. హిందూ పెళ్ళి మేము చేయమన్నాం, క్రిస్టియన్ పెళ్ళి ఆయన చేసుకుంటారన్నాడు, కానీ మన సంఘంలో చేయమన్నారు. ఎందుకంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ కుదరదని అన్నారు. రిజిస్టర్ మ్యారేజ్కి అని చెప్పి ఏదో డేట్ తీసుకున్నాం. ఈ లోపల ఆయనకు ఏదో వేరే ఆలోచన వచ్చింది, అంతకంటే ముందు డేటే పెళ్లి చేసేద్దామని అన్నాడు. సరే అయితే పెళ్లి చేసే. ఎలా చేయాలా? నేను చెప్పాను, అది హిందూ పెళ్ళి కాదు, క్రిస్టియన్ పెళ్ళి కాదు, రిజిస్టర్ మ్యారేజ్ కాదు, ముస్లిం పెళ్ళి కాదు, ఒక సోషల్ మ్యారేజ్ అట్లా చేస్తామంటే సరే అని అన్నాడు. ఒక ఫంక్షన్ హాల్ అద్దెకి తీసుకున్నాము, ఎందుకంటే మా చర్చిలో చేయడానికి ఒప్పుకోలేదు. ఒక ఫంక్షన్ హాల్ అద్దెకి తీసుకున్నాము. అద్దెకి తీసుకుని అప్పుడు ఎలక్షన్ డ్యూటీ పడింది. ఎలక్షన్ డ్యూటీ, నేను అక్కడ నర్సీపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను, విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. ఎలక్షన్ డ్యూటీ అయిపోయిన మర్నాడు పెళ్ళి. ఆ ఎలక్షన్ డ్యూటీ అయిపోయి మర్నాడు పెళ్ళి అంటే ఎలక్షన్ డ్యూటీ అయి నేను ఇంటికి వచ్చేసరికి నాకు సమయం చాలదు. ఎలక్షన్ డ్యూటీకి 2 రోజులు ముందు పోవాలి. ఇదంతా ఎట్లా జరుగుతుంది? నాకు డ్యూటీ క్యాన్సిల్ చేయమంటే ఎంఆర్ఓ కుదరదన్నాడు, ఆర్డీఓ గారు కుదరదన్నాడు. ఏమైనంటే కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకోండి, ఆయనే చూస్తున్నాడు, మేమేం చేయలేమని అన్నారు. కలెక్టర్కి ఒక అప్లికేషన్ రాశాను. రాసి తర్వాత పట్టుకుని సర్వాధికారి అయిన దేవుని దగ్గర కలెక్టర్ అయిపోయేవాడు, ఇది పక్కన పడేస్తా, ప్రభువా మీ చిత్తం అయితే నా డ్యూటీ రిజర్వ్లో వేయించండి అని ప్రార్థన చేసుకున్నాను. డబ్బులు ఉన్న వస్తువులు అన్నీ కూడా నా భార్యకి ఇచ్చేశాను. నేను డ్యూటీ లేకుండా నేను వస్తే ఇద్దరం ఉండి పెళ్లి చేయిస్తాం. ఒకవేళ నేను రాకపోతే నువ్వే చేయించేసే. ఎలా చేయించాలి బావా, నీకు ఎలా తోస్తే అలా చేయించేసేయను అన్నాను. అయిపోయింది. డ్యూటీకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నక్కపల్లిలో పెద్ద బోర్డు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసు బయట. ఆ బోర్డులో ఎవరి డ్యూటీ ఏమిటని ఉన్నది. కేవీఆర్ కోటేశ్వరరావు నా పేరు, దాని ఎదురుగా 000 అని 3 సున్నాలు ఉన్నాయి. 3 సున్నాలు ఏమిటని చూస్తే కిందని చూస్తే రిజర్వ్. నేను అడిగింది అదే ప్రభువును, రిజర్వ్ వేయమని. రిజర్వ్ వేయటం గొప్పతనం కాదు, ఎంతోమందికి రిజర్వ్ పడింది. అక్కడ గొప్పతనం ఏంటంటే ఆ సంవత్సరం కంప్యూటర్కి ప్రోగ్రామ్ ఇచ్చారు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే 9 మందికి డ్యూటీ వేసి 10వ వానికి రిజర్వ్ పెడుతోంది. అది ప్రోగ్రామ్. నా వరకు అట్లనే చేసింది. నా దగ్గరకు వచ్చేసి నా పైన 4-5 డ్యూటీ వేసి నన్ను రిజర్వ్ పెట్టింది. మళ్ళా కిందన 9 మందికి డ్యూటీ వేసి 10వ వాడికి రిజర్వ్ పెడుతోంది. నా పక్కన కృష్ణమూర్తి గారు ఒక ఆయన ఉన్నాడు, నాతో పాటు పనిచేశాను పెద్ద ఆయన. ఆయన చూసి అన్నాడు, కోటేశ్వరరావు నీ దేవుడు గొప్పవాడయ్యా అని అన్నాడు. ఏమండి, ఎందుకంటే ఆ చూడు కంప్యూటర్కి మతిపోయింది అక్కడ. ఆ ప్రోగ్రాం పాడైపోయింది మధ్యలో. 9 మందికి డ్యూటీ వేసి 10వ వాడికి రిజర్వ్ పెట్టాలా. అందరికి అట్లా చేసింది, నీకు మాత్రం మధ్యలో ఒకరిని తీసుకొచ్చి నీకు రిజర్వ్ పెట్టేసి పంపించేసింది. నీ దేవుడు గొప్పవాడయ్యా. ఎంత అద్భుతమైన దేవుడు. అందుకని దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. ఆ తర్వాత 12వ తారీఖు పెళ్లి చేశాం. ఏం పెళ్ళి అంటే 2 అక్కడ దండలు మార్చుకున్నారు, ఉంగరాలు ఆల్రెడీ ఎప్పుడో మార్చుకున్నట్టున్నారు. తర్వాత ఆయన అన్నాడు, ఏమండి అబ్రహం గారు, నేను తాళి కడతానండి అన్నాడు. నాకైతే ఇష్టం లేదు. అయితే వాళ్ళ వైపు అందరూ హిందువులే, మా వైపు అందరూ హిందువులే. నా భార్య తరఫున వారే మా చుట్టాలు, మా తండ్రి గారి తరఫున వారు అందరూ ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇక అందరూ హిందువులు, అందరూ తాళి అంటున్నారు. సరే నేను అన్నాను, బాబు మంత్రం తంత్రం ఏమీ ఉండదు, పురోహితుడు ఎవడు ఉండడు, కాబట్టి అక్కడ పురోహితుడు లేడు, పాస్టర్ గారు లేరు, ఎవరు లేరు, కాబట్టి నువ్వు కట్టాలంటే కట్టేసుకో అని అన్నాను. సరేనండి నేను కట్టేస్తా అన్నాడు. అని ఆయన తాళి కడుతున్నాడు. అప్పటికి ఈ డ్రగ్ లేట్ అయిపోయింది, చెమటలు పట్టేసాయి, ఒళ్ళు వణుకుతోంది. ఒక ముడి వేసాడు, ఇక 2వ ముడి వేయలేకపోతున్నాడు, ఇట్లా వణికిపోతుంది టెన్షన్కి. వాళ్ళ అక్కగారు వచ్చి మిగతా 2 ముళ్ళు వేసేసింది. పెళ్ళి అయిపోయింది, చప్పట్లు అని అన్నాను. అందరు చప్పట్లు కొట్టారు. మా ఆఫీసర్ గారు ఎదురుగా ఇట్లా కూర్చున్నాడు, ఇలా చూస్తున్నాడు. మర్నాడు అన్నాడు, కోటేశ్వరరావు విచిత్ర వివాహం అంటే కథల్లో చదివాను, సినిమాలో చూశాను, నిన్న ప్రాక్టికల్గా చూపించేవయ్యా విచిత్ర వివాహం అంటే ఏమిటో. రేపు వాడు వదిలేస్తే ఏం చేస్తావు అని అన్నాడు. అంటే వదిలేయటానికి మానటానికి అదంతా నేను చేసింది కాదండి, ప్రభు చేశాడు. ఒకవేళ ప్రభు చిత్తంలో ఎట్లుంటే అలా జరుగుతుంది లేండి అని అన్నాను. ఆయన అన్నాడు, నీది ఫెయిత్ అనుకోవాలా పిచ్చి అనుకోవాలా అని అన్నాడు. అయిపోయింది. సెప్టెంబర్ 12వ తారీఖున పెళ్ళయింది, 99వ సంవత్సరం. అక్టోబర్ 23వ తారీఖున మా బావ మారు మనసు పొందాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. మా చెల్లెలు లోబడలేదు.
ఆ గుళ్ళకి వెళ్ళటానికి, ఆ ప్రసాదాలు తినడానికి, ఆ బొట్లు పెట్టుకోవడానికి దేనికి లోబడలేదు. ఒక టిక్కిలి ఏదో పెట్టుకునేది, ఆ లోబడలేదు. ప్రార్థన చేసింది, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసింది. 2-3 రోజులు ఈమెను ఇంట్లో వదిలేసి ఎక్కడికో తిరిగేవాడు. అదే సమయం మంచి సమయం అనుకుని ప్రార్థన చేసింది. చాలా తొందరలో సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 23, నెల 11-12 రోజుల్లోని మారు మనసు పొందాడు. ప్రభు దగ్గర మోకరిల్లాడు. ప్రభువా, ఈ పాపిని క్షమించు, నా పాపములు నేను భరించలేకపోతున్నా, నా దురలవాట్లు నాకు దూరం చేయి ప్రభువా అని చేయి ఎత్తాడు. అంతే, ప్రభువా చేతిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడైనా. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ప్రభు అన్నాడు, నీకు మనశ్శాంతి ఇస్తే నా సేవ చేస్తానన్నావు కదా, ఇప్పుడు నా సేవకు రా అని పిలిచాడు. నేను అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు 10,000 రూపాయలు జీతం. మరొక 2 సంవత్సరాలు ఆగితే ఇంకా జీతం కూడా పెరుగుతుంది. నా ఉద్దేశాలు నాకున్నాయి. ఎందుకంటే ఇంకో చెల్లి పెళ్ళికి ఉంది, నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి, వీళ్ళందరినీ పెంచాలి, ఎట్లా చేయాలా? నేను దానిని డ్రాగన్ చేస్తూ వచ్చాను. ఈ లోపల ఏమైందంటే, నేను దేవుని మాట వినకపోవటం వల్ల నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి దేవుని మాట అంటే సేవకు రమ్మని పిలిచే విషయంలో దేవుని మాట వినకపోవటం వల్ల నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఈ కాలు, ఈ ఎడమ వైపు ఇదంతా ప్యారలైజ్ అయి ఉంటుంది. కనుక అప్పుడు శ్రమ పడుతూ ఉన్నాను. నా భార్య పుట్టింటికి వెళ్ళి పిల్లలు తీసుకుంది. నేనేమో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఇక హోటల్కి వెళ్ళి తినాలా. అది మే నెల, చాలా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయారు, నేను హోటల్కి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు భోజనానికి మాత్రం ఉన్నాయి, ఒక వారం రోజులకి. రిక్షాకి తిరిగితే ఈ భోజనానికి చాలవు. ఎట్లా చెయ్యాలని, ఏం చేయాలా అని కూర్చుంటే నా అట్ట మీద, అంటే నేను రాసుకునే ప్లాంక్ మీద ఒక స్టిక్కర్ అంటించాను, వాగ్దానాల స్టిక్కర్. దాంట్లో మధ్య వాక్యం ఏముందంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని ఉన్నది. ఆ వాక్యం చూసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను ఆఫీసులోనే కూర్చుని. ప్రభువా, మనసులోనే చేసుకున్నాను, నాకు అది అలవాటు. యేసు ప్రభువా, నమ్ముతున్నాను, పగటిలో మేఘస్తంభంగాను రాత్రి అగ్నిప్రకాశం ఉండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, ఆనాడు ఉన్న దేవుడు, ఈనాడు ఉన్నావు, నమ్ముతున్నాను. నువ్వు మేఘం ఇస్తే నేను పోయి భోజనం చేసి వస్తాను ప్రభువా అని అడిగాను. ప్రభు అన్నాడు, నువ్వు కిందకు వస్తే మేఘం ఇస్తా అన్నాడు. కిందకంటే మేము 3వ అంతస్తులో ఉన్నాం. కొంతసేపు అటు ఇటు చేసిన తర్వాత ఇక సరే అని కిందకు వచ్చాను. కిందకి రాగానే మేఘం వచ్చింది. మేఘం వచ్చి సూర్యుని ఆపేసింది. చల్లగా ఉంది వాతావరణం. నడుచుకుంటూ అక్కడ ఉన్న ఉడిపి హోటల్కి వెళ్ళాను, భోజనం చేశాను. మళ్ళీ చేయి కడుక్కుంటూ చూస్తే మళ్ళీ ఎండ భయంకరంగా ఉంది. ప్రభువా, ఇందాక నీరసం, ఇప్పుడు భుక్తాయాసం, అసలు కదలలేను, మళ్ళీ మేఘం ఇస్తే ఆఫీస్కి వెళ్తాను ప్రభువా అంటే నువ్వు రోడ్డు మీదకి రమ్మన్నాడు. రోడ్డు మీదకి రాగానే ఒక నల్లటి కారు మేఘం ఊరంతా కమ్మేసింది. చల్లని వాతావరణం వచ్చింది. నల్లగా అయిపోయి చీకటి పడినట్టుగా అయిపోయింది వెదర్ అంతా కూడా. తర్వాత తూనీగలు ఎగురుతున్నాయి, చల్లటి గాలి వీస్తోంది, అందరికీ చెమట ఆరిపోతుంది. అందరూ ఇట్లా తుడిచేసుకుని ఆహాహా అని పైకి చూస్తున్నారు. నేను అనుకున్నాను, నేను పిలిస్తే మేఘం రావటం ఏంటి, వీళ్ళందరూ ఆహాహా అంటం ఏంటి? అసలు నేను పిలిస్తేనే, నేను అడిగితేనే మేఘం వచ్చిందా, దేవుడు ఇచ్చాడా? లేకపోతే నేనేమో నిన్నగాక మొన్న విశ్వాసిని. ఆ నర్సీపట్నం అప్పటికి 32 చర్చిలు ఉండేవి. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎవరు ప్రార్థన చేశారో ఆ మేఘం వచ్చి ఉంటుంది అని ఇట్లా అనుకుంటూ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు డౌట్, ప్రభువా, నేను అడిగితేనే మేఘం ఇచ్చినట్లయితే ఇదిగో 3 అంతస్తులు ఎక్కి బాల్కనీలోకి వెళ్ళేసరికి మేఘం ఊరి పొలిమేరలు ఎక్కడ ఉండకూడదు. ఒకవేళ నేను అడిగితే కాకుండా నీ ఇష్టానికి మేఘం ఇచ్చినట్లయితే అక్కడ అట్లనే ఉండని, దాన్ని ఏం చెయ్యొద్దు అనుకుంటూ నేను ఆఫీసులోని 3 అంతస్తులు ఎక్కి బాల్కనీలోకి వెళ్ళి తిరిగి చూస్తే ఆ మేఘం ఊరి పొలిమేరల్లో ఎక్కడా లేదు ప్రియులారా. మళ్ళా ఎండ పేలుస్తుంది. మా ఆఫీసరు వాళ్ళందరూ బయటకు భోజనం చేసి వచ్చి, అబ్బా ఎంత ఎండ అని, కోటేశ్వరరావు నువ్వేం చేసావు, నేను భోజనం చేసి వచ్చాను, ఎలాగెళ్ళావు అంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాలా? అలాగని ఒకరోజు కాదు, ఒక వారం 10 దినాలు ప్రభు నేను అడిగినప్పుడల్లా మేఘాన్ని ఇచ్చి నన్ను నడిపిస్తూ వచ్చాడు ప్రియులారా. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. తరువాత నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నన్ను బలపరిచాడు. బలపరిచిన తర్వాత 2001వ సంవత్సరం నవంబర్ నెల 15వ తారీఖు నా ఉద్యోగానికి నేను ఉన్న పాటున ఐ ఆమ్ రిజైనింగ్ మై జాబ్ ఆన్ దిస్ ఈవినింగ్
ఆ 14th November by 5 PM అని రాసి సంతకం పెట్టి ఇచ్చేసాను. ఆ రోజుతో వదిలేశాను, అబ్రప్ట్గా వదిలేశాను. ఇంకా సర్వీస్ పూర్తి కాలేదు. 17 సంవత్సరాలే చేశాను సర్వీస్. 20 ఏళ్ళు చేస్తే పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, ఏమి ₹1 రాలేదు డిపార్ట్మెంట్ నుంచి. వదిలేసి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత సేవలో ప్రభు అనేక అనుభవాల గుండా నడిపిస్తూ ఉన్నాడు. హెబ్రోన్కి వెళ్ళాము. హెబ్రోన్ నుంచి తిరుపతి మాకు ట్రైనింగ్కి పంపించారు. కొన్ని విషయాలు క్లుప్తంగా పంచుకొని ముగిస్తాను ఒక 10-15 నిమిషాల్లో. ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో వంట చేస్తారు, మా వంటలే వేరు, వాళ్ళ వంటలు వేరు, అది తినటమే కష్టంగా ఉంది. సరే, నేనున్న మందిరం పక్కన, అంటే ట్రైనింగ్కి ఉన్న మందిరం పక్కన మామిడికాయలు కనబడ్డాయి. ఈ సీజన్ మామిడికాయ పప్పు తింటే బాగుండు, అయినా వీళ్ళకి చేయడం రాదులే, మేము అడగకూడదు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు ఇది కావాలి అది కావాలి ఏం అడగకూడదు. వాళ్ళు పెడితే తినాలా లేకపోతే మానేయాలి. మామిడికాయ పప్పు తింటే బాగుండు అనుకున్నాను. మర్నాడు వంకాయలు కనబడ్డాయి, గుత్తి వంకాయ కూర తింటే బాగుండు అనుకున్నాను అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ మరుసటి ఆదివారం నన్ను పక్కనున్న అవిలాల బ్రాంచ్కి నన్నేమో పరిచర్కి పంపించారు, సండే పరిచర్కి. పరిచర్య అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాన్ని పిలిచారు. అన్న భోజనం చేద్దాం రండి అని. వెళితే ఏం పెట్టారో తెలుసా? ఊహించండి, మామిడికాయ పప్పు, వంకాయ కూర. దేవుని స్తోత్రం. ఈ రెండిట్లో ఏది కూడా లోపం చేయలేదు. నేనేమని అడిగానా? ప్రార్థన చేశానా? ప్రభువా కావాలన్నానా? నా హృదయవాంఛ, కీర్తన 37:4, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆ తర్వాత శ్రీకాకుళం సేవకు వచ్చాను. శ్రీకాకుళంలో 3 సంవత్సరాలు సేవలో గడిపాము. అప్పుడు ఒక అనుభవం. ఒకరోజు ఉపవాస ప్రార్థన, స్త్రీల ఉపవాస ప్రార్థన ఉంది మా సంఘంలో. ఆ రోజు మాకు నిజంగానే ఉపవాసం ఏం లేదు. నా భార్య ఏం చేసిందంటే వంటింట్లో కిచెన్లోని గిన్నెలన్నీ కూడా కడిగేసి నీట్గా పెట్టి మూతలు పెట్టి ఉంచేసింది, బోర్లు వేయకుండా. బోర్లు వేస్తే తిండి లేదు, వంట లేదని తెలుస్తుంది కదా. మూతలు పెట్టి ఉంచేసింది ఏదో వండేసినట్టు. సరే, ప్రార్థన అవుతూ ఉంటే ఒక అక్కగారు లోపలికి వచ్చి గిన్నెలన్నీ మూతలు తీసి చూసింది, ఏం వండుకున్నారా అని. చూసి ఆమె కడుపు నిండిపోయింది. ఇది ఖాళీగా ఉండగానే ఆమె కడుపు నిండిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికి ఏం చెప్పిందంటే, మీరెవరు ఇవాళ భోజనానికి ఎక్కడికి ఇంటికి వెళ్ళక్కర్లేదు, మన కోసం శారక్క బిర్యానీ వండింది, అందరికి ఇక్కడే పెడుతుందని చెప్పింది. నా భార్య చాలా బోళా మనిషి. వెంటనే ఆమె ఫీల్ అయిపోతుంది. ఆ వెంటనే కళ్ళ నీళ్ళు పెట్టుకుందిట. మిగతా విశ్వాసులు చూశారు, వాళ్ళకి అర్థమైంది, సారీ చెప్పేసి వెళ్ళిపోయారు. ఈమె బిర్యానీ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంట్లోకి వచ్చి చెప్పింది నా భార్య, బావా చూడు ఎట్లా అంటున్నారు, నా మేనమామ కూతురు ఆమె. బావా చూడు ఎలాగందంటే, ఫోన్లే అనుకొని ఏం పోయిందని అని అయిపోయింది. 1 గంట తర్వాత ఓ సహోదరుడు వచ్చాడు, ఒక ఆర్టీసీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ. వాళ్ళ ఇంటి పక్కన మా సంఘానికి వచ్చే విశ్వాసులు ఉంటారు. వీరు కూడా విశ్వాసులే కానీ వేరే సంఘానికి ఇక్కడికి వెళ్తారు. వీరితో మాకేం పరిచయం లేదు. ఆయన వచ్చాడు, వచ్చి అయ్యగారు అమ్మగారు వందనాలండి, మీరు క్షమించాలా అనుకుంటూ వచ్చాడు. ఎందుకు క్షమించటం ఎందుకు, ఇదేసారి కదా మొదటిసారి మీరు నేను కలవటం అంటే, అది కాదండి ఈ క్యారేజ్ తెచ్చాను అందుకు క్షమించాలని అన్నాడు. మరి ఎందుకు తెచ్చావు క్యారేజ్ అంటే, 2 క్యారేజీలు తెప్పించాము, ఎవరో వస్తున్నారని వాళ్ళు తినేసి వచ్చారు, ఒక క్యారేజ్ అయితే ఖాళీ చేసాం, ఒక క్యారేజ్ మిగిలిపోయింది. అంటే మీకోసం తెప్పించిన క్యారేజ్ కాదు ఇది, కానీ నా భార్య ఎందుకో మీ ఇంటికే మీ దగ్గరికే తీసుకెళ్ళి ఇమ్మని బలవంతం చేసింది, అందుకు తెచ్చాను, దయచేసి క్షమించి తీసుకోండి అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఇది తీసుకోవాలో వద్దా? ప్రభు అన్నాడు, నేనే పంపాను తీసుకో అన్నాడు. పెద్ద క్యారేజీ నాగావళి 5 స్టార్ హోటల్ నుంచి వచ్చింది. అందులో తీస్తే ఏముంది తెలుసా? చికెన్ బిర్యానీ. దేవుడు ఏనాడు కూడా తన సేవకులను అవమానపరిచేటటువంటి దేవుడు కాదు. ఏలియాను కాకుల చేత ఆహారం పంపించి పోషించిన దేవుడు నా దేవుడు. ఆ దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. నేనెంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. అది అయిపోయిన తర్వాత ప్రకాశం జిల్లా కందుకూరుకు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాం. మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. వెళ్ళిపోయాను. అక్కడేవో అనేకమైన కఠినమైన పరిస్థితులు వచ్చాయి. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు మళ్ళీ ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు మంచి స్థితిని, సేవలో మంచి స్థితిని మళ్ళీ ఇస్తావా? ఇస్తాను అన్నాడు. నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. నీకేం కావాలి అన్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది టైం. 2 గంటల లోపల వర్షం పడాలి. వర్షం నా ఎదురుగానే పడాలి, ఊరు మొత్తం మీద ఎక్కడ పడకూడదు. అలాగైతే
నువ్వు నాకు మళ్ళీ సేవలో మంచి దినాలు ఇస్తావని నమ్ముతాను ప్రభువా అని అన్నాను. సరే కానీ అన్నాడు ప్రభు. అయిపోయింది. ఈ లోపల వేరే ఎవరో పాస్టర్ గారు వచ్చాడు. ఆయనతో పాటు ఏదో పని మీద టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాను. చాలా సమయం గడిచిపోయింది. ఆ టీవీఎస్ షోరూంలో నేను ఆ షోరూమ్ వైపు, వాడి ఆఫీస్ వైపు తిరిగి ఆ వరండాలో కూర్చుని మాట్లాడుతున్నాను. నా వీపు మీద నీళ్లు పడ్డాయి. ఎవరయ్యా నీళ్ళు చల్లుతున్నారు అని అన్నాను. అంటే ఆ కుర్రాడు అంటాడు, ఇక్కడ ఎవరున్నారు సార్ మీ మీద నీళ్ళు చల్లటానికి అంటాడు. మళ్ళీ నీళ్ళు చల్లి మళ్ళీ పడ్డాయి. అరే నీళ్ళు చల్లుతున్నారు ఎవరో అని వెనక్కి లేచి చూశాను. లేచి వచ్చి గడపలో నుంచి చూసేసరికి ఒక నల్లటి మేఘం నా వైపు చూసి నవ్వుతూ ఉన్నది. నేను కాస్త ఒక అడుగు ముందుకేయగానే ఆ మేఘంలో ఉన్న నీరంతా నా మీద జల్లింది. నా మీద పడింది. ఆ టీవీఎస్ షోరూము ఆ గుమ్మం ఎదురుగా పడింది. అంతే. ఈయన బైక్ తీసుకున్నాడు. నాతో వచ్చిన పాస్టర్ గారు, ఊరంతా తిరిగిరా అన్నాను. నువ్వు తిరిగి వచ్చి ఎక్కడ వర్షం పడిందో చెప్పాను అన్నాను. ఊరంతా తిరిగి వచ్చాడు నమ్మకంగా. అన్న ఎక్కడ వర్షం పడలేదన్నా అన్నాడు. మరి ఇక్కడ పడిందే. గిద్యోను దేవుడు నా దేవుడు. ఎంత నమ్మకమైన వాడు. ఒక మేఘాన్ని సృష్టించాలా, దాన్ని పంపించాలా, దాంతో చెప్పాలా, నువ్వు పోయి అక్కడ మాత్రమే వర్షించు, ఇంకెక్కడ వర్షించొద్దని చెప్పాలి. అంతగా ప్రభువు తాను ఏర్పరచుకున్న వారి పక్షంగా తన ప్రేమను బట్టి పనిచేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అది అయిపోయిన తర్వాత ఉయ్యూరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాం, కృష్ణా జిల్లాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ మర్నాడు మా దగ్గర యూత్ రిట్రీట్ ఉంది కాబట్టి ఆ రోజు నేను ఏదో చిన్న మాత్ర నాలుగు కింద పెట్టుకొని నేను ఎట్లను సంభాళించుకుని ఉండిపోయాను. 15 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కుదిరింది. డాక్టర్ గారి దగ్గరికి, అది కూడా ఆయన ఫ్రీగా చూస్తాడని అంటే కరీంనగర్ వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలిసాం. కలిస్తే ఆయన అన్నాడు, ఆ రోజు నీ గుండె ఆగిపోయి మళ్ళీ పనిచేసిందయ్యా అని అన్నాడు. నీకు 2 వెయిన్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, నీకు ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయాలని అన్నాడు. ఎంత అవుతుందంటే ₹1,00,000 పైన ఎంతో చెప్పాడు. మా దగ్గర ₹1 కూడా లేదు. నాకు రేషన్ కార్డు లేదు, ఏ కార్డు లేదు. ప్రార్థన చేసుకున్నాం. వేరే ఒక డాక్టర్ గారు కలిశాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ 2 క్లాట్స్ పూర్తిగా కరిగిపోయేలాగా చేశాడు. చిన్న ట్రీట్మెంట్ ద్వారా అయిపోయింది. మళ్ళా సంవత్సరానికి మళ్ళీ అదే మే నెల, జూన్ నెల మళ్ళా హార్ట్ అటాక్ వచ్చింది. ఈసారి భయంకరంగా నొప్పులు, మొదటిసారి కంటే తీవ్రం. ప్రతి కీలు నొప్పెడుతోంది. తట్టుకోలేకపోతున్నాను. కింద మీద పడుతున్నాను, దొర్లుతున్నాను. మా అబ్బాయి మా వీధిలో ఉన్న కారు డ్రైవర్ని పిలిస్తే కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాక్టర్ గారికి హాస్పిటల్ లేదు. ఆయన వేరే డాక్టర్ గారికి చెప్పాడు. ఆ డాక్టర్ గారు జిమ్లో ఉన్నాడు. ఆయన మరో డాక్టర్ గారిని పిలిచాడు. ఇదంతా జరిగేసరికి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి 2 గంటలు అయిపోయింది. తర్వాత వాళ్ళకి అక్కడ కనీసం ₹1,00,000 కట్టాలా, కనీసం 50,000 అన్నా కడితేనే కానీ ఐసీయూలోకి చేర్చుకోరు. ఆ హాస్పిటల్లో, పూర్ణ డయాగ్నోస్టిక్ సెంటర్లో, ఆ పూర్ణ కార్డియాక్ సెంటర్లో మా దగ్గర ₹1 లేదు. మేము వెళ్ళి అడిగితే ముందు మీరు ఐసీయూలోకి పదండి అని అన్నారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలంట, ఒక్కొక్క ఇంజెక్షన్ 7,500 మా దగ్గర ఉన్నది, మా దగ్గర అసలు డబ్బులు ఏం లేవు. ఏదో చిన్న అమౌంట్, చిన్న మొత్తం ఉన్నది. తీరా అక్కడికి పోతే వాళ్ళు మొదట ఇంజెక్షన్లు ఇచ్చారు, మందులు ఇచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, అంతా అయిపోయింది. ఇది ఒక పక్కనైతే నేను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళా నాకు వాళ్ళు మెడిసిన్ ఎక్కించి ఆ క్లాట్, ఇంత పెద్ద క్లాట్ వచ్చింది ఇక్కడ హార్ట్లో, ఈ వెయిన్స్ మధ్య. ఆ క్లాట్ కరిగేంత వరకు 2-2.5 గంటలు పట్టింది. అంతవరకు ఒక 2 పెద్ద చేతులు, అరచేతులు నా వీపుని ఇట్లా పట్టుకుని ఉన్నాయి. నేను ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నా పెయిన్ తగ్గిపోయినంత వరకు ఆ 2 పెద్ద అరచేతులు నన్ను విడిచిపెట్టలేదు ప్రియులారా. అలాగ నా అరచేతుల్లో నేను నెమ్మది పొందుతూ వచ్చాను. చూడుమో నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానన్న దేవుడు నా దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈయన వాస్తవమైన వాడు, సజీవుడైనటువంటి వాడు. ఈయన బొమ్మ కాదు, ఈయన విగ్రహం కాదు, ఈయన ఫోటో కాదు, ఈయన ఆత్మస్వరూపి. దూరంగా ఎక్కడో లేడు, మనతో కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పినట్టు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు. నమ్మితే నీతో కూడా ఉంటాడు. ఇది అయిపోయిన తర్వాత నర్సిపూడి అని చిన్న విలేజ్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. చిన్న విలేజ్, మీ విలేజ్ కంటే కూడా చిన్నదై ఉంటుంది. అక్కడ డాక్టర్ లేడు,
హాస్పిటల్ లేదు, మందులు దుకాణం లేదు, ఏం లేదు. నాకు ఆరోగ్యం పాడై ఉన్నది. సరే, అక్కడ ఉండగా మళ్ళా హార్ట్ అటాక్ వచ్చింది. ఒకరోజు రాత్రి 11 గంటలకు మళ్ళా హార్ట్ పెయిన్ వచ్చింది. ఇవన్నీ పెయిన్స్ నాకు అర్థమవుతోంది. చెమటలు పడుతున్నాయి. ఏడుపు దానంతట అదే వచ్చింది. నేను ఏడవట్లేదు, ఏడుపు దానంతట అదే వస్తుంది. మూలుగుతో ఉన్నాను. నా భార్య చూస్తోంది నా వైపు. ఆమె దీనంగా చూస్తోంది. ఏమీ చేయలేని పరిస్థితి. మాకు రాజమండ్రి 25 కిలోమీటర్ల దూరం. అక్కడ రోడ్డే కానీ బస్సులు లేవు, ఆటోలు కిరాయికి మాట్లాడుకొని వెళ్ళాలి. కనుక ఏమి చేయలేని పరిస్థితి. నేను ప్రభువా అని కూడా అనుకోలేదు. అట్లా దాన్ని భరిస్తూ ఉన్నాను. కొద్ది సమయం అయిన తర్వాత మేమున్నది చిన్న పెంకుటిల్లు. ఆ సీలింగ్ దగ్గర ఒక వేడి ప్రారంభమైంది. ఆ వేడి మా ఇల్లంతా కమ్ముకుంది. ఆ వేడి అలాగా నా మీదకి దిగింది. ఆ వేడి వచ్చి నన్ను తాకింది. ఆ వేడి నన్ను తాకడంతో నా మొత్తం నొప్పులన్నీ ఆగిపోయాయి. నేను స్వస్థత పొందాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు. ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నటువంటి దేవుడు నా దేవుడు. ఈయన సజీవుడిగా ఉన్నాడు. ఇలాంటివి ఎన్నన్నా చెప్పగలను. 1 కాదు, 2 కాదు. ఆర్థిక విషయాల్లో కానీ, అనారోగ్య విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో కానీ, అనేకమైన వ్యాజ్యాల విషయంలో కానీ, సంఘంలో సమస్యల విషయంలో కానీ, సేవల విషయంలో కానీ, అనేక విషయాల్లో ప్రభు మా పక్షంగా కార్యం చేస్తూ వచ్చాడు. ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను. మేము శ్రీకాకుళంలో ఉన్నప్పుడే ఒక చోట కాటేజ్ మీటింగ్ పెట్టాం. అంటే ఒక అబ్బాయి, వానికి లుకేమియా వ్యాధి ఉండేది. ఆ లుకేమియా వ్యాధి ఉన్నదో ఎవరు బతకరు. వానికి ప్రార్థన చేస్తూ వచ్చాం. వాడు ఆ లుకేమియా వ్యాధి నయమైపోయింది. ఆ వ్యాధి నయమైపోయిందని చెప్పి వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ డాబా మీద పెట్టారు. ఇంటి లోపల స్థలం లేదు, డాబా మీద మీటింగ్ పెట్టారు. అక్కడ మీటింగ్ స్టార్ట్ చేసాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం. తరువాత వాక్యానికి నిలబడేసరికి వర్షం వస్తుంది. చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ పెద్ద వర్షం వచ్చి వర్షం పడుతోంది. అందరూ లేచారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్సీఎం వాళ్ళు, ఎక్కువ మంది, మా సంఘం కాకుండా ఆ కుటుంబం వాళ్ళందరూ. నేను చెప్పాను, దయచేసి లేవకండి, వెళ్ళకండి, ఉన్న చోట ఉండండి, ప్రార్థన చేద్దాం, వర్షం ఆగిపోతుంది అని అన్నాను. అక్కడ ఒక ఆయన ఇట్లా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. మోకాళ్ళ దగ్గర పట్టుకుని ఇలా కూర్చుని ఉన్నాడు. పెద్ద గడ్డం, తలంతా చెరిగిపోయి ఉంది. నేను ఈ మాట అంటే నవ్వుకుంటా ఉన్నాడు, అని నవ్వుకుంటున్నాడు. అయిపోయింది. చిన్న ప్రార్థన చేశా, ప్రభువా నీ కార్యంలో ఉన్నాము, మీ చిత్తమైతే వర్షం ఆపండి. వెంటనే ఆ వర్షం, పెద్ద గాలి వచ్చింది. ఆ వర్షానంతటిని ఇటో ఎగరేసుకుని పోయింది. వెంటనే వర్షం పోయింది, ఆగిపోయింది. అందరు కూర్చున్నారు. ఈ నవ్విన ఆయన ఉన్నాడే, పైకి ఆకాశం వైపు చూశాడు. ఆయన మనసులో అనుకున్నట్ట, ఈ పాస్టర్ ఉద్యోగం వదిలేసినప్పుడు ఇటు పిచ్చోడు అనుకున్నాను, ఇప్పుడు పడుతున్న ఇంత పెద్ద వాన ప్రార్థన చేస్తే ఆగిపోతుంది అంటున్నాడు, వీడి పిచ్చి ముదిరిపోయిందని నవ్వుకున్నట్ట. దేవుడు అన్యాయస్తుడు కాదు, తన సేవకులను సిగ్గుపరిచేటటువంటి వాడు కాదు. వెంటనే వర్షం ఆగిపోయింది. ఆయన తాగేసి ఉన్నాడు. అప్పుడు తాగి కూర్చున్నాడు. వాని పట్టు విరిగిపోయింది. ఆ రోజే ఆయన ప్రభువును అంగీకరించాడు. ఇటువంటి కార్యాలు, ఎన్నో కార్యాలు. నందిగామ మండలం, ఇక్కడే ఈ పలాస దగ్గర వజ్రపు కొత్తూరు మండలం ఏదో, ఆ మండలం నందిగామ అని ఒక ఊరుంది. నందిగామలో చాలా ఉన్నాయి చుట్టుపక్కల. నందిగామ అని ఒక ఊరుంది. అక్కడ ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉండేది. ఆ చర్చిని 8 సంవత్సరాలు బట్టి మూత మూసేసి తాళం వేసేసి పెట్టేశారట. అక్కడ ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు మీటింగులు పెట్టినా వర్షం వచ్చి మీటింగ్ ఎగిరిపోతుంది. మమ్మల్ని పిలిచారు, మీటింగ్ పెట్టండి అని. మేము కొద్దిమంది సేవకులం కలిసి వెళ్ళి మీటింగ్ పెట్టాం. ఇట్లనే టెంట్లు వేసారు. అక్కడ యవనస్తులు చాలా సమర్పించుకున్నారు. పెద్ద మైక్ సెట్ పెట్టారు, టెంట్లు వేసారు, చాలా చేశారు. చేసిన తర్వాత ఎవరు వచ్చి కూర్చోరే, అందరూ ఇళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు ఇళ్ళ దగ్గర నిలబడి చూస్తున్నారు. రండి కూర్చోండి అమ్మా, వచ్చి లోపల కూర్చోండి టెంట్లో అంటే, కానివ్వండి అయిన తర్వాత చూద్దాం, కానివ్వండి అంటున్నారు. ఎందుకంటున్నారు మాకు తెలియదు. వాక్యం ప్రారంభమైంది, వర్షం స్టార్ట్ అయ్యి పెద్ద సుడిగాలి దుమారం వస్తుంది, గాలి దుమారం, దాంతోపాటు వర్షం వస్తుంది. ప్రార్థన చేశాం. ఆ గాలి ఆ మేఘాలను తోసుకొని పోయింది. మళ్ళీ సూర్యుడు చక్కగా ప్రకాశించటం ప్రారంభించాడు. ఈ చూస్తున్న వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చున్నారు, వాక్యం విన్నారు. ఆ చిన్న సంఘం, అంటే చిన్న కూడికలో
సుమారు 25 మంది ఆ రోజు దేవుని కొరకు రక్షణ తీర్మానం చేసుకున్నారు. ఆ మూయబడినటువంటి ఆ చర్చి తలుపులు అప్పుడు తీయబడ్డాయి. ఆ తర్వాత ఎవరైతే పాస్టర్లు అక్కడ ఉన్నారో వాళ్ళు వచ్చి, సార్ మాకు మళ్ళీ అప్పగించండి, మేమే చేసుకుంటామంటే వాళ్ళకి అప్పగించేసాం. ఇట్లాగా అనేక రకాలుగా భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, పరిచర్యలో కానీ అన్ని రకాలుగా ప్రభువు నేనున్నానని తన ఉనికిని ఎన్ని సంవత్సరాలుగా మా జీవితాల్లో చాటుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈయనెంతైనా నమ్మదగిన దేవుడు. అయితే ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుని కోసం మనం ఎంత సమర్పించుకుంటామో దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. మా ఇంట్లో 2 సంఘటనలు జరిగాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. అంటే మనకు అది కూడా మంచే. నా కొడుకు పెళ్ళయింది, నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు నా బంధువులు ఒక్కళ్ళు రాలేదు, అందరు అక్కడే ఉన్నారు. అంటే నా తండ్రి గారి తరఫు వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, ఒకరు రాలేదు. నా భార్య తరఫు వాళ్ళు కూడా ఎవరు బయట ఉన్నారు, ఎవరు రాలేదు. నేను నా పిల్లలు మాత్రమే ఉన్నాం ఆమె దగ్గర. అయితే సంఘం ఉన్నారు, ఆమె ఒంటరిగా వెళ్ళలేదు సమాధి తోటకు, సంఘం ఆమెతో కూడా వచ్చింది. దేవుడు ఆమెను ఘనపరిచాడు. అలాగనే నా కుమారుడికి పెళ్ళయింది, మా బంధువుల్లో ఒక్కరు లేరు, నా చెల్లెళ్ళు తప్ప. మేము వారందరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు విశ్వాసులమయ్యామో బంధువులు దూరం అయిపోయారు, ఎప్పుడు సేవకు వచ్చామో ఉద్యోగం వదిలి స్నేహితులు దూరం అయిపోయారు, ఎప్పుడు కేవలము యేసుప్రభు కోసం ఈ బైబిల్ ఏం చెప్తోందో దాన్ని మాత్రమే ఆచరిస్తూ తక్కిన ఆచార వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి నికార్సైన క్రైస్తవులుగా ఎప్పుడు బతకడానికి తీర్మానం చేసుకున్నామో లోకమంతా నాకు దూరం అయిపోయింది. అయితే నన్ను పిలిచిన నా దేవుడు నాకు దూరం కాలేదు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు ఎన్నిక లేని వాడు బలమైన తీదనమగును, ఎన్నిక లేని వాడు బలమైన తీదనమగును. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగువచ్చియున్నది, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగువచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా నుదయించే, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా నుదయించే. తెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువచ్చియున్నది. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ క్రీస్తు సువార్త ప్రకాశం నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. క్రీస్తు వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశిస్తూ, క్రీస్తు శిలువ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఈ దినం ఇంకా నీవు ప్రభువును అంగీకరించకపోతే, ఈ దినమైన ఈ ప్రియ ప్రభువుకు నీ హృదయం ఇవ్వు. ఇంకా నీవు సందేహంలో ఉంటే, ఏదైనా అనుమానంలో ఉంటే, లేదా రెండింటి మధ్య వేలాడుతూ ఉంటే, వాటన్నిటిని విడిచిపెట్టి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రియ ప్రభు ఒక జీవితకాలం కోసం నిన్ను, నీ కుటుంబాన్ని తరతరాల వరకు ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని అలాగన దీవించును గాక. ఎత్తబడిన వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మంచిగా చప్పట్లు కొట్టాం. చప్పట్ల ద్వారా మన జీవితాలు మారితే ఎంతో ధన్యం. చప్పట్ల ద్వారా మనం పరలోక రాజ్య వారసులుగా సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉంటే ఎంతో ధన్యం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఎవరు అనాలోచితంగా ఉండదు. దయచేసి ఒకసారి
ఈ వాక్యము ద్వారా, ఈ సాక్ష్యము ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడాడు. పరివర్తన చెందిన దొంగవలే నీ జీవితాన్ని మార్చుకుని పశ్చాత్తాపపడి సిలువలో ఉన్న క్రీస్తుకు దగ్గరయ్యావా? గొణుగుకుంటూ సణుగుకుంటూ క్రీస్తుని విమర్శించుకుంటూ మరొక దొంగవలే క్రీస్తుకు దూరమై నరకపాత్రుడు అయిపోతున్నావా? ఒకసారి నీకు నీవుగా ఆలోచన చేసుకో. అమ్మా, ఇక్కడి నుంచి నరకపాత్రుడిగా నీవు తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి నామకార్థ భక్తుడిగా తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి ఒక వేషధారిగా నువ్వు తిరిగి వెళ్ళకూడదు. ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా తర్వాత ఎప్పుడో మారు మనసు పొందంలే, ఇంకెప్పుడో మారు మనసు పొందంలే అని వాయిదాలు వేసుకునే దినం ఇంకా లేదమ్మా. దయచేసి ఈరోజే ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో. దైవ సేవకుల ద్వారా ఈరోజు ప్రకటించబడిన యేసు ఎంత గొప్ప దేవుడో, నీవు అనుకున్నది ఎంత ఖచ్చితంగా నీకు ఇచ్చే దేవుడు, నీవు అనుకున్నది ఎంత ఖచ్చితంగా నీకు చేసే దేవుడు, ఎంత ఉన్నతమైన మహిమ కలిగిన రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మోకరించగలిగితే మోకరించడానికి ప్రయత్నం చేయి. నీవు పశ్చాత్తాపపడితే ఈరోజు క్రీస్తు వెలుగు నీలోనికి ప్రవేశిస్తుంది. ఈ మీటింగ్ ప్రారంభంలో వర్షం పడింది, మేఘం కమ్మింది, తుప్పర్లు పడ్డాయి, చాలా ఆందోళన కలిగింది. కానీ గొప్ప దేవుడు, ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉంది, వర్షము ఆయన చేతిలో ఉంది. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. నీకేం కావాలో అది ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. నువ్వేం చేయమంటే ఖచ్చితంగా నీకు చేసే దేవుడు. ఆయన సమీపస్తుడిగా నీవు ఉన్నావా, ఆయనకు దూరంగా ఉన్నావా? నరసన్నపేటలో పరిచర్య చేస్తున్న దైవసేవకులు నెహెమ్యా గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి వాక్యము కొరకు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా నీకు నీవుగా ఒక తీర్మానం తీసుకో. వేషధారిగా నేను బ్రతుకుతున్నాను ప్రభువా, నమ్మకార్థ క్రైస్తవుడిగా నేను బ్రతుకుతున్నాను. ఆ సిలువ మీద దొంగవలే నిన్ను, నీ సిలువను, నీ మాటల్ని అపహాస్యం చేస్తూ బ్రతుకుతున్నాను. ఇతను క్షమించు నాయనా, క్షమించు. పరలోక రాజ్యం చాలా సమీపంగా ఉంది. కడవర్ధనాలు దుర్దినాలను నన్ను నా జీవితాన్ని మార్చి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు చేయబ్రవని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా పరలోకపు తండ్రి, నిరంతరము కోట్లాది దూతల చేత కొనియాడబడుతున్న మా యేసయ్య, పరమందు దూతలు ఇహమందు నరులు నీ ఘననామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడి కీర్తిస్తున్నారు ప్రభువా. మీ కొందనాలు. మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంచారు ప్రభువా, మీ ప్రసన్నత మా మధ్య ఉంచారు తండ్రి. మా మధ్య ఉన్న దేవా, నీ సేవకుని ముఖాంతరములో నుంచి నాయన మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా జీవితాలు, మా బ్రతుకులు నాయన మీ కొరకు కట్టుకోవడానికి